వెల్కమ్ టు మార్క్ టీవీ. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరుడుగట్టిన టీడీపీ కార్యకర్త శశికుమార్తో ప్రత్యేక ఇంటర్వ్యూ. వెల్కమ్ శశికుమార్. నమస్తే అండి. ఏంటి మీ తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. ఏంటి 44 సంవత్సరాల పాటు ఏకదాటిగా మీ పార్టీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కానీ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పటికీ కొనసాగుతుందంటే దానికి గల ముఖ్య కారణం ఏంటి? ఆత్మగౌరవం అనే నినాదంతో పుట్టిన పార్టీ, ఆ తర్వాత ఆత్మవిశ్వాసంతో తెలుగు వాళ్ళని ప్రపంచ ఖ్యాతి తీసుకొని వచ్చిన పార్టీ, ఆ ధైర్యంతోనే ఆ ఆత్మధైర్యంతోనే ఇన్నేళ్ళు నడుస్తూ ఉంది. మీరు అన్నట్టు ఆ ఆత్మ గౌరవం అని ఆ రోజు ఎన్టీ రామారావు గారు స్వాభిమానం అనే నినాదంతో ఆ రోజు ఏ విధంగా అయితే పెట్టారు, అప్పుడున్న సంక్షోభాలు అప్పుడున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పెట్టి ఆ తర్వాత పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఈ సమాజానికి ఏది అవసరమో అవి చేస్తూ మన వాళ్ళు అగ్రగామిని ఉండాలి అని చెప్పి మా పార్టీ స్వప్రయోజనాల కన్నా దేశ ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలకే పనిచేసింది. కాబట్టి ఇన్నేళ్లు ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజాపక్షమై పోరాడం కాబట్టి 44 ఏళ్ళు పూర్తి చేసి ఇంకొక 100 ఏళ్ళైనా కానీ ఇదే పటిష్టతతో ముందుకెళ్తుందని భావిస్తున్నామండి. అసలు తెలుగుదేశం ఒక రాజకీయ పార్టీగా దాన్ని స్థాపించడానికి గల బలమైన కారణం అంటే ఇప్పుడు జనరేషన్కి తెలియదు. ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఎందుకు తెలుగుదేశం పార్టీ పెట్టాల్సి వచ్చింది? ఆయన ఒక మామూలు సినిమా యాక్టరు, సినిమా హీరో అంతే. కానీ ఆ సినిమా హీరోకి ఒక రాజకీయ పార్టీ పెట్టాలి అని ఎందుకు అనిపించింది? దాని ఆ పరిస్థితులు ఏమన్నా మీకు ఏమన్నా తెలుసా? మనకి స్వాతంత్రం 1940లో వచ్చింది. మనం మద్రాసు నుంచి ప్రత్యేక రాష్ట్రం మన తెలుగు వాళ్ళకి కావాలి. ఎందుకు కావాలనుకున్నాం? ఆ రోజు మద్రాసీయుల డామినేషన్ తట్టుకోలేక మనకంటూ ఒక ప్రత్యేకమైన రాష్ట్రం ఉంటే మన హక్కులకు మనం చేసుకోవచ్చు, మనల్ని మనం పరిపాలించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ రోజు పొట్టి శ్రీరాములు గారి త్యాగం 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడడం జరిగింది. అంతకుముందు నిజాముల పరిపాలనలో మగ్గిపోయి ఆ రోజు రజాకర్లు ఇలాంటి వాళ్ళ చేతిలో మగ్గిపోయిన తెలంగాణ, నేటి తెలంగాణ, ఆనాడు హైదరాబాద్ రాష్ట్రం విడిగా 1947లో దేశానికి వచ్చిన 1948లో సెప్టెంబర్ 17 దేశంలో విలీనం అవడం జరిగింది. హైదరాబాద్ విమోచనోద్యమం అని చెప్పి జరిగిన చూసాం. ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్న నేటి తెలంగాణ, అదేవిధంగా ఇప్పుడు నవ్యాంధ్రగా ఉన్న నాటి ఆంధ్ర రాష్ట్రం రెండూ కలిసి 1956 నవంబర్ 1 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడడం జరిగింది. ఆ రోజు మన తెలుగు వాళ్ళందరం ఒక రాష్ట్రంగా ఏర్పడినా కానీ ఇక్కడ ఏంటంటే మన ప్రజలకి అందాల్సిన ఏవైతే ఉన్నాయో కార్యక్రమాల్లో కావచ్చు, ఇంకా హక్కులు కావచ్చు, ఏవి కరెక్ట్గా లేదు. ఏంటంటే రాజకీయ నాయకులు అనేవాళ్ళు రబ్బర్ స్టాంపుల్లాగా ఢిల్లీలో డిసైడ్ చేస్తే ఉండే పరిస్థితిలో ఉన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వినే నాదుడే లేదు. ఇంకొకటి ఏంటంటే మనం ప్రత్యేకంగా మనకు తెలుగు వాళ్ళకు ఒక రాష్ట్రం ఉన్న తెలుగు వాళ్ళందరూ కలిసి అప్పటికి మద్రాసీయులు, ఈ దక్షిణ ద్రవిడియన్ ఈ టైప్లో కొన్ని టైప్లో పిలుస్తూ ఉంటే ఇదన్నీ చూసిన ఎన్టీ రామారావు గారు అప్పుడు దివిసీమ ఉప్పినప్పుడు కావచ్చు, ఇంకా అనేక సంఘటనలు చూసి పేదవాళ్ళు కష్టాలు పడుతూ ఉన్నారు, వీళ్ళకి మనం పరిష్కారం చెప్పి అది ఒక రాజకీయ రంగం ద్వారానే సాధ్యమవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే 5 సంవత్సరాలు ప్రజల అధికారాన్ని ఇస్తే 5 సంవత్సరాల్లో 5 మంది ముఖ్యమంత్రులు మారేది. ఈ రోజు వచ్చిన వాళ్ళు చెన్నారెడ్డి ఒక రోజు ఉంటే, భవనం వెంకటరామరెడ్డి ఒక రోజు ఉంటే, అంజయ్ ఒక రోజు ఉంటే, విజయభాస్కర్ రెడ్డి ఒక రోజు ఉంటే, ఈ విధంగా ఏంటంటే ఒక్కొక్కరు ముఖ్యమంత్రులుగా మారుతుండే. ఎవరు ఏ రోజు ముఖ్యమంత్రి అనేది కూడా తెలియదు. అంటే క్యాబినెట్లు అట్లా షిఫ్ట్ అయిపోయి ప్రజలకు ఏదన్నా విపత్తు వచ్చినా ఏదొచ్చినా పట్టుకునే పరిస్థితి లేదు. అలాంటి సమయంలో ఢిల్లీలో నుంచి ఏదో ఒక రబ్బర్ స్టాంప్ లాగా ఉండే వాళ్ళు ఇక్కడ అక్కడ షీల్డ్ కవర్లో వస్తే వాళ్ళు ఇక్కడ ప్రజలు ఎన్నుకుంటే ఢిల్లీలో ఏంటి డిసైడ్ చేసేది ముఖ్యమంత్రిని, ఇక్కడ మన వాళ్ళు ఎన్నుకోవాలి ముఖ్యమంత్రిని. మన ప్రజలు ఇంకా కష్టాలు. అప్పుడు గుడిసెల్లో కనీసం పట్టెడు అన్నం పెట్టాలని పరిస్థితుల్లో ఆ రోజు ఈ విధమైన వీటన్నిటికీ మనం పరిష్కారం చూపించాలి. నేను ఒక సినీ నటుడిగా నాకు ప్రజలు ఇంత విలువనిచ్చారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముని చేశారు, వాళ్ళు ఆదరించబట్టి నేను ఈ రోజు ఈ స్థానంలో ఉన్నాను. ఇలాంటి వాళ్ళకి, నన్ను ఇన్ని రోజులు ఆదరించిన ప్రజలకి నేను సేవ చేయాలనుకుంటున్నాను. ఇవన్నీ చూసిన ఎన్టీ రామారావు గారు మనసు కలిసివేసి ఆత్మ గౌరవం అనే నినాదంతో మన తెలుగు వాళ్ళం, మన సత్తా ఏంటో చూపిద్దాం, మనం ఇక్కడ ఎన్నుకుంటే మనం ఇక్కడే పరిపాలించాం, మనకు పరిపాలన తెలుసు, అన్ని తెలుసు, ఢిల్లీ వాళ్ళెవరు డిసైడ్ చేయడానికి అని చెప్పి ఢిల్లీకి ఎదురెళ్ళి ఆ రోజు తెలుగుదేశం పార్టీని అంటే ఆత్మగౌరవం నినాదంతో ఆ రోజు పుట్టడం జరిగింది. ఆ రోజు పార్టీ పెట్టేటప్పుడు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర చాలా మంది మీ పార్టీ పేరు ఏంటంటే నేను తెలుగు వాడిని, నాది తెలుగుదేశం పార్టీ అని ఒక్క మాటలో చెప్పేశారు. అంటే భారతదేశం అని అందరం అంటాం, కానీ నేను తెలుగు వాడిని, నాది తెలుగుదేశం, ఈ తెలుగు ప్రజల కోసం అని ఆ రోజే క్లియర్ కట్ గా లైన్ చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే నేను అదంతా పనిచేస్తాను. ఇంకొకటి, మీ సిద్ధాంతం ఏంటి? మీది ఏంటంటే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నమ్మకంతో మేము వెళ్తాం. ఎందుకంటే ఈ సమాజాన్ని దేవాలయంగా భావిస్తాం, అక్కడ ఉండే ప్రజలను దేవుళ్ళుగా భావించి వాళ్ళకి సేవ చేయడం కోసమే రాజకీయం అని చెప్పిన వ్యక్తి. మళ్ళీ మీది సోషలిజమా, క్యాపిటలిజమా, కమ్యూనిజమా, ఏయిజం అంటే మాది హ్యూమనిజం అని చెప్పాం. అంటే మా నినాదం హ్యూమన్
హ్యూమనిజం మానవతావాదం పైన మా పార్టీ నడుస్తుంది అని క్లారిటీగా చెప్పడం జరిగింది. కాలే కడుపుకు పట్టెడు అన్నం పెట్టిన నాడు దేశానికి నిజమైన స్వాతంత్రం అని చెప్పి అప్పటి వరకు కాలుతున్న కడుపులకి ₹2 కిలో బియ్యం ఇస్తామని చెప్పడం జరిగింది. మేము ఆ రోజు ఒకటే చెప్పడం జరిగింది క్లారిటీగా, కాలే కడుపుకు పట్టెడు అన్నం పెట్టడం, ఉండేదానికి ఒక ఇల్లు, అదేవిధంగా కట్టుకునేదానికి బట్ట, ఇవి ఇవ్వడమే మా నినాదం అని చెప్పి ఈ విధంగా క్లియర్ కట్గా పాలిటిక్స్లో క్లియర్ కట్ పాయింట్స్తో చెప్పి మేము రాజకీయం మొదలుపెట్టాం. ఆ రోజు ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం. ఆ విధంగా ఆ రోజు పార్టీ పెట్టడం జరిగింది. ఆ తర్వాత చైతన్య రథం మీద ఎన్టీ రామారావు గారు, మనం చూసుకుంటే ఈ దేశ చరిత్రలోనే ఎవరికి సాధ్యం కానీ చైతన్య ఫస్ట్ టైం ఒక రాజకీయ నాయకుడు, ఒక నాయకుడు ప్రజల దగ్గరికి వెళ్ళడం, అదే చైతన్య. ఆ తర్వాత రథయాత్రలుగా, పాదయాత్రలుగా అవి రూపాంతరం చెందాయి. దానికి ఫస్ట్ టైం శ్రీకారం చుట్టింది. ఆ రోజు 35,000 కిలోమీటర్లు ఈ తెలుగు రాష్ట్రం, తెలంగాణ నుంచి ఆ పక్క ఉత్తరాంధ్ర, ఈ పక్క కోస్తాంధ్ర, రాయలసీమ అన్ని 35,000 కిలోమీటర్లు పార్టీ పెట్టిన 9 నెలల్లో ఈ రాష్ట్రం సుడిగాలి పర్యటనలు చేసి 600లకు పైగా బహిరంగ సభల్లో ప్రసంగించి, ఈ విధంగా ఎన్నికల టైంలో కావచ్చు ఈ విధంగా ప్రసంగించి ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొని, ఇదన్నీ చూసిన ప్రజలు ఏదన్నా అయితే ఇప్పుడు రాజకీయ నాయకులంతా ఏం చూస్తాం, పెద్ద పెద్ద కోటల్లో వీటిల్లో ఉంటారనుకోండి. అలా కాదు, ఎక్కడ రాత్రి అయిందా ఆ చెట్టు కిందే ఉంటాం, అక్కడే భోజనం చేయడం, అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టడం యాత్ర. ఈ విధంగా చేసిన ఎన్టీ రామారావు గారిని చూసి ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారండి. మీరు చూసుకుంటే పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారం లేక రావడం అంటే అది ఆషామాషి కాదు. ఎలాంటి రాజకీయ చరిత్ర లేని ఒక వ్యక్తి, ఎలాంటి రాజకీయ చరిత్ర లేని 200 మందికి పైగా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి 9 నెలల్లో అధికారం రావడం అనేది సాధారణ విషయం కాదు. ఆ రోజు ఎందుకు ప్రజలు ఆదరించారంటే నిరంతరం ప్రజల్లో ఉంటామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి మీరు చూసుకుంటే ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారు టికెట్లు ఇచ్చిన వాళ్ళు అందరూ ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఇంజనీర్లు, డాక్టర్లు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు, సామాన్యులు తెలిసి నువ్వే ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మనం సినిమాల్లో చూస్తుంటాం ఎలాంటి రాజకీయ చరిత్ర లేని వాళ్ళని చట్టసభల్లో కూర్చోబెడతాం. అది రియల్ గా ఆ రోజు 202 సీట్లు గెలిచి కాంగ్రెస్ పార్టీకి 60 సీట్లలో కూర్చోబెట్టి వాళ్ళని అంటే తిరుగు లేకుండా మనం చూసుకుంటే 1952 సార్వత్రిక ఎన్నికల నుంచి 1983 వరకు ఎన్నికలు జరిగి కాంగ్రెస్ పార్టీ, రెడ్డి కాంగ్రెస్ ఇవే ఒక సామాజిక వర్గం చేతుల్లోనే అధికారం ఉండేది. దాన్ని ఒక్కసారిగా టర్న్అవుట్ చేశారు చూడండి. అది ఒక చరిత్ర. అది ఎప్పటికీ ఒక కేసులా. ఎందుకంటే ప్రజల్ని ఆదరిస్తే, ప్రజల కోసం పనిచేస్తే ప్రజలు ఎలాంటి అఖండ మెజారిటీ ఇస్తారనే దానికి అది ఒక ఉదాహరణ. ఆ రోజు ఆ విధంగా అధికారం చేపట్టడం జరిగింది. ఆ రోజు నుంచి అనుకున్న సిద్ధాంతాలకు అనుగుణంగా మనం ముందుకెళ్ళాం. ఆ జనరేషన్ అంటే ఎన్టీ రామారావు జనరేషన్ అయిపోయింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి కావటము, ఆ పరిణామాలన్నీ అందరికీ తెలిసినట్టే. రామారావు గారి మైండ్ సెట్ వేరు. అప్పటి వరకు పేద ప్రజలు, పేదోళ్ళకి పట్టెడన్నం, కూడు, గుడ్డ, నీడ అనే కాన్సెప్ట్తో జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు టెక్నాలజీ, డెవలప్మెంట్, ఈ యాక్టివిటీస్ మీద ఎక్కువ వర్క్ జరిగింది. అది మీ తెలుగుదేశం పార్టీకి రామారావుది ఒక శకం అయితే చంద్రబాబు నాయుడు గారిది ఒక శకం అని చెప్పుకోవచ్చా మనం? తప్పకుండా. ఆయన ఆత్మ గౌరవాన్ని ఇస్తే ఈయన ఆత్మ విశ్వాసాన్ని ఇచ్చారు. మీరు అన్నట్టు ఎన్టీ రామారావు గారు అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా కూడు, గూడు, గుడ్డ, అంటే 40 ఏళ్ల క్రితము తెలుగు వాళ్ళంతా కొంచెం ఆ పరిస్థితుల్లో అవి విప్లవం తీసుకొని వచ్చి ఒక మార్పు తీసుకొని వస్తే, ఆ తర్వాత మన వాళ్ళు ఇదే కాదు ప్రపంచం అనేది చాలా పెద్దది, దాంట్లో అన్ని రంగాలు, చాలా రంగాలు ఉన్నాయి, ఆ రంగాల్లో అంతా మన వాళ్ళు రాణించాలి, ఆ రంగాలపైన మన వాళ్ళకి అవగాహన కల్పించాలి, మన వాళ్ళు ప్రపంచ నలుమూలలకు వెళ్ళాలి, ప్రపంచ నలుమూల మన వాళ్ళు స్థిరపడాలి. మన తెలుగు వాళ్ళు అనేది మన పార్టీ ఏం సిద్ధాంతంతో తెలుగు వాళ్ళకి ఆత్మ గౌరవాన్ని ఇవ్వడం. ఈరోజు తెలుగు వాళ్ళు ప్రపంచ నలుమూలలకు వెళ్ళి వాళ్ళు ఆత్మవిశ్వాసంతో నిలబడే విధంగా చేయాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి ఆ రోజు ఇంజనీరింగ్ విద్యను కావచ్చు. ఆ రోజు అంటే నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే తెలుగు వాళ్ళంతా ప్రపంచవ్యాప్తంగా అమెరికాలు, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్లు ఇట్లా అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు సంపాదించుకోవడం, చదువుకోవడం, అది ఎన్టీ రామారావు హయాంలో మొదలైందా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొదలైందా? ఎన్టీ రామారావు గారి హయాంలో కొన్ని వర్గాల వరకు వెళుతూ వచ్చే ఈ చంద్రబాబు నాయుడు గారు దాన్ని విస్తృతం చేశారు. అంటే విస్తృతం చేయడం అంటే అవగాహన కల్పించి. మీరు చూసుకుంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారి పరిపాలనలో మనం చూసుకుంటే ఎన్టీ రామారావు గారు ఎలాంటి పరిస్థితుల్లో మనకేం చేశారని, ఒకప్పుడు మనకు ఏదన్నా జబ్బు వస్తే మనం ఎక్కడికి వెళ్ళే వాళ్ళం అండి, ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కూడా తెలియదు. ఏ పెద్ద ఆసుపత్రి ఎక్కడో ఒక దగ్గర ఉండేది, లేదు ఊర్లో ఎవరో ఒక పక్కన ఉంటే మంత్రిస్తారని చెప్పి ఆ విధంగా మాక్సిమం అంటే మద్రాసు లేదా హైదరాబాదు లేకపోతే బెంగళూరు, అవి తప్ప ఇంకేమన్నా అంటే ఊర్లో ఏదైనా జ్వరం వచ్చినా మంత్రిస్తే తగ్గిపోతుందనేమో ఒక మూఢనమ్మకాలతో ఆ విధంగా ఉండేది. అలాంటి సమయంలో ప్రతి మండలంలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు ఉండాలని చెప్పి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లకు పునాదులు వేసింది ఎవరండి? తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు కదా అండి. ఒకప్పుడు తాలూకా వ్యవస్థ ఉండేది. ఆ తాలూకా వ్యవస్థ ఉన్నప్పుడు ఒక పనికి ఒక ఊరు నుంచి అక్కడికి పోయేసి రావాలంటే 2 రోజులు 3 రోజులు పడితే వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత పరిష్కారం అవ్వకపోతే ఎట్ట తిరిగేది. అలాంటప్పుడు తాలూకా వ్యవస్థ, మండల వ్యవస్థ తీసుకొని వచ్చి పరిపాలన దగ్గర చేసింది ఎవరండి? ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. ఇదే కాకుండా ఆ రోజు ప్రాథమిక పాఠశాలల్ని ఎంకరేజ్ చేయడం కోసం ప్రాథమిక పాఠశాల
పాఠశాలలు, అదే అంగన్వాడీలు, అదేవిధంగా ఉన్నత పాఠశాలలు, ఈ విధంగా హై స్కూల్ ఈ విధంగా తీసుకొని వచ్చారు. ఎన్టీ రామారావు గారు ఆరు గురుకుల పాఠశాలలు తీసుకొని వచ్చారు. అంతకుముందు గురుకుల పాఠశాలలు ఎక్కడ ఉన్నాయండి? ప్రతి పేదవాడికి చదవాలి, వాళ్ళు ఒక దగ్గరికి వచ్చి పిల్లల్ని ఇంటి దగ్గర లేకపోతే అక్కడే పెట్టి హాస్టల్ లాంటివి పెట్టి రెసిడెన్షియల్స్ గురుకులాలు తీసుకొని వచ్చింది ఎవరండి? ఈ తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ కదా. ఆ విధంగా చదువుకోవాలి అని చెప్పి ఆ రోజు మధ్యాహ్న భోజనం పథకం మీరు అన్నట్టు ఒకప్పుడు పిల్లల్ని పంపిస్తే ఏదో చేసి ఇవ్వలేక కొంతమంది పోయి అక్కడ పాఠశాల ఖాళీ కూర్చొని వచ్చి అలా కాదు, పంపివ్వండి మీకు మధ్యాహ్న భోజనం. ఫస్ట్ టైం దేశంలోనే మిడ్ డే మీల్స్ అంటే భోజనం పెట్టడానికి తీసుకొని వచ్చింది ఎవరండి? తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామ్ పెన్షన్ విధానం ఉంది. ఆ రోజు రైతులు 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు పని చేసుకోలేకపోతే వాళ్ళకంటూ 35 రూపాయలతో పెన్షన్ మొదలు పెట్టింది వికలాంగులకు. ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ కాదా అండి? అంటే పెన్షన్ కావచ్చు, మళ్ళీ వచ్చి మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కావచ్చు, ప్రైమరీ హెల్త్ కేర్స్ కావచ్చు, ఇరిగేషన్ కి నార్మల్ గా మాట్లాడుకున్నాం. ఇరిగేషన్ అంతకు ముందున్న రాజకీయ నాయకులు ఎవరైనా ఇరిగేషన్ గురించి ఆలోచించారా? అప్పుడెప్పుడో స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో కట్టిన శ్రీరామ్ సాగర్, శ్రీశైలం, నాగార్జున సాగర్ తప్పితే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక సామాజిక వర్గం అన్ని రోజులు అధికారంలో ఉండి ఒక వర్గం వాళ్ళు 1952 నుంచి ఆ రోజు వరకు ఏమైనా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈ విధంగా కట్టాలి ఆ విధంగా కట్టాలని ఆలోచించి ఎవరు లేదు కదా. ఫస్ట్ టైం ఈ తెలుగు నేలపైన గంగను పారించిన అపర భగీరథుడు ఎవరన్నా ఉన్నారంటే అది ఎన్టీ రామారావు గారు అని చెప్తా. తెలుగు గంగ ప్రాజెక్ట్ ఆ రోజు వస్తే మేము మా ప్రాంతం వాళ్ళకి సాగునీరు అందిస్తూ మీకు తాగునీరు అందిస్తాం, పైప్ లైన్లో కాదని ఆ రోజు తమిళనాడుతో ఒప్పందం చేసుకొని ఆ రోజు తెలుగు గంగ ప్రాజెక్టుకి మనకు ఎన్ని ప్రాంతాలు మన రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో తెలుగు గంగ బేస్ చేసుకుని ఈరోజు ఎన్ని లక్షల ఎకరాల్లో పంట పండిస్తున్నారు. ప్రాజెక్టుని నిర్మించినప్పుడు ఆ ప్రాజెక్టుని ఆ ప్లాన్ని ఇవన్నీ చూసినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఎన్టీ రామారావు గారి ఆలోచనను మెచ్చుకున్నారు. ఆయన కాకపోతే అది బయట చెప్పలేదు కానీ అడ్డుకోవాలని రాజకీయ కక్షలతో చేసింది నో మెచ్చుకున్నాడు ఆయన. రాజశేఖర రెడ్డి గారు మెచ్చుకున్నారు. అంటే ఆలోచన రాజశేఖర రెడ్డి గారు రాలేదు. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఏదైతే అంటే అది రాయలసీమ ప్రాంతం నుంచి కూడా కవర్ అవుతుంది కాబట్టి ఆ ఆలోచనని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మంచి నిర్ణయం అని చెప్పేసి తన సన్నిహితులతో కూడా చెప్పుకున్నట్లుగా నాకు తెలుసు. అటువంటిది అప్పుడు మద్రాసు వాళ్ళకి తాగడానికి నీళ్లు ఉండేటి కాదు. ఈ ఎన్టీ రామారావు ఏదైతే ప్రాజెక్ట్ తీసుకొచ్చాడో అటు ఈ ప్రాజెక్టు ద్వారా కొన్ని వేల ఎకరాలని మనం నీరు అందిస్తే అవి రైతులు పంటలు పండించుకుంటే ఆ దాని ద్వారా వాళ్ళు డెవలప్ అవుతారు, వాళ్ళ పిల్లలు డెవలప్ అవుతారు అనే విధంగా దీంతో పాటు రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ కూడా తీసుకొచ్చింది ఆయనే. ఏంటి నేను ఇప్పుడు సాగునీరు చెప్పాను కదండి, ఇవి తెలుగు గంగ ఒకటే కాదు కదండి, ఆంధ్రి నీవా ఈ రోజు పూర్తయింది, కుప్పం వరకు తీసుకొని వెళ్ళగలిగామంటే ఆయన సంకల్పం. గాలేరు నగరి మనం ఒక తెలంగాణలో చూసుకుంటే జోరాల ప్రాజెక్టు కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, మళ్ళీ SLBC కావచ్చు, SRBC కావచ్చు, SLBC నల్గొండకి నీళ్ళు అందించడం కావచ్చు, SRBC ద్వారా ఇక్కడ మనవి ఏవైతే ఉన్నాయో కడప, కర్నూలు ప్రాంతాలకి నీళ్ళు అందించడానికి కావచ్చు, సోమశీల కావచ్చు, కందలేరు కావచ్చు, మద్దువలస కావచ్చు, ఎన్ని ప్రాజెక్టులు ఇవన్నీ మనం చూసుకుంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరిగేషన్కి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రధానంగా ఆ రోజు రూపకల్పన చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీనే కదండి. ఈ రోజు మహిళలకి చూసుకుంటే ఒకప్పుడు ఆడబిడ్డల్ని ఇంటిలో నుంచి బయటకు కూడా రానిచ్చేవాళ్ళు కాదు. అలాంటి పరిస్థితులు ఉండే అప్పుడు వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళ కోసం ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం పెట్టింది ఈ దేశంలో ఎవరు ఆలోచించిన రోజుల్లో ఎన్టీ రామారావు గారు ఆలోచించి పెట్టారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు. అంటే అంతకు ముందు వరకు పెళ్లి చేసాం అత్తగారింటి వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద బతుకుతుందనే వాళ్ళకి అలా కాదు, ఆడబిడ్డలకు కూడా ఆస్తిలో మనం సమాన హక్కు కల్పించాలి అని హిందూ వారసత్వ చట్టంలో అది తన ఇంటి నుంచే మొదలుపెట్టి రాష్ట్రం అంతా ఇంప్లిమెంట్ చేసింది ఎన్టీ రామారావు గారు కాదా అండి. ఈ విధంగా మనం మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఎడ్యుకేషన్ సిస్టంలో గురుకుల పాఠశాలలు కావచ్చు, రెసిడెన్షియల్ పాఠశాలలు కావచ్చు, ఇరిగేషన్లో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కావచ్చు, హెల్త్ సెక్టార్లో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కానీ వైద్య విధాన పరిషత్ అనేది తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీనే కదండి. తొలి హెల్త్ యూనివర్సిటీ పెట్టింది తెలుగుదేశం పార్టీనే కదండి. తెలుగు విశ్వవిద్యాలయం పెట్టింది తెలుగుదేశం పార్టీనే కదండి. ఇవే కాకుండా ఎంసెట్ విధానం అండి, ఎంసెట్ విధానం తీసుకొని వచ్చింది కూడా ఎన్టీ రామారావు గారే కదా. అంతకు ముందు వరకు ఇంజనీరింగ్, డాక్టర్ విద్యలు అంటే కొన్ని వర్గాలకే పరిమితం అయితే కాదు, మెరిట్ బేస్డ్ మీద కాలేజీల్లో సీట్లు ఇవ్వాలని ఎంసెట్ విధానాన్ని తీసుకొని వచ్చి ఎంతో మంది పేదింటి వాళ్ళకి మెడికల్ విద్యను, ఇంజనీరింగ్ విద్యను దగ్గర చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది కదా అండి. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఈ రోజు హైదరాబాద్లో పెద్ద రోడ్లు ఇవి డెవలప్మెంట్కి ఆ రోజే పునాదులు వేసింది. కుతుబ్ షా డెవలప్మెంట్ అథారిటీ పెట్టి ఓల్డ్ సిటీ డెవలప్ అవ్వాలని తెలిసింది ఎవరండి? ఒకప్పుడు బస్ స్టాండ్లు ఎక్కడన్నా ఉండేటువంటి అలా కాదు, బస్ స్టాండ్లు, బస్ షెల్టర్లు ఉండాలి. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో పునాదులు వేసింది ఆ రోజు తెలుగు MGBS కావచ్చు, విజయవాడ బస్ స్టాండ్ కావచ్చు, తిరుపతి బస్ స్టాండ్, వీటన్నిటికీ రూపకల్పన చేసి పూర్తి చేసింది ఎన్టీ రామారావు గారు కదా, తెలుగుదేశం పార్టీనే కదండి. మనం ఎక్కడ చూసుకున్నా ఏ మూలకెళ్ళినా తెలుగుదేశం పార్టీ మార్క్ క్లారిటీగా కనపడుతూ ఉంది కదండి. ప్రతి ఒక్క దగ్గర తెలుగుదేశం. మహిళలకి స్థానిక సంస్థల్లో 10% రిజర్వేషన్. ఈ రోజు దేశమంతా 33% రిజర్వేషన్ అని 2020లో మాట్లాడుతున్నాం. 1980లోనే మహిళలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆలోచించిన ఘనత తెలుగుదేశం పార్టీది కాదా అండి.
ఈ విధంగా మనం చూసుకుంటే ఎన్నో వినూత్నమైన ఆలోచనలు తెలుగుదేశం పార్టీ చేసిందే కదండి. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు చేయబట్టి ఈ రోజు మనం కాలక్రమేణా మారాయండి. మీరు చూసుకుంటే ఎన్టీ రామారావు గారు ఈ విధమైన డెవలప్మెంట్ మనం చూసుకుంటే మన ఎవరైతే తెలుగు సంస్కృతికి గొప్ప కీర్తిని తెచ్చారో వాళ్ళవన్నీ ట్యాంక్ బండి పైన విగ్రహాలు పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీదే కదండి. ఇప్పుడు మన హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి విగ్రహం తెలుగుదేశం పార్టీ పెట్టింది. నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉండేప్పుడు అంబేద్కర్ గారు, మన దేశానికి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు, అంతకు ముందున్న తెలుగుదేశం ప్రభుత్వం, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ 1952 నుంచి ఇప్పటి వరకు 19 అధికారంలోనే కన్సిస్టెన్సీ అధికారంలో ఉండింది కదా 77 వరకు. కానీ ఎవరైతే దేశానికి రాజ్యాంగం రాసిచ్చాడు అంబేద్కర్ గారికి భారతరత్న రావాలని సిఫారసు చేసిన ఘనత ఎవరిది? ఎన్టీ రామారావు గారిది. ఆ రోజు నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉండేప్పుడు చేసి ఆయనకి రావడానికి కృషి చేసింది. బాబు జగజీవన్ రామ్ గారు దళిత హక్కుల కోసం పోరాడిన వ్యక్తి, గొప్ప మానవతావాది. అలాంటి వ్యక్తి జయంతిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలి, ప్రభుత్వంగా చేయాలని చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. ఆయనకి విగ్రహం మన హైదరాబాద్ లో పెట్టించిన తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా బీసీలకు ముఖ్యంగా, అంతకుముందు బీసీలు అంటే ఏదో చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు అనే ఉండే రోజుల్లో అలాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో రావాలని ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇవి ఇవ్వడమే కాకుండా స్థానిక స్థాయి నాయకత్వం నుంచి బిల్డ్ అవ్వాలని వాళ్ళకి 20% ఈ దేశంలో తొలిసారి బీసీలకు స్థానిక సంస్థలు 20% రిజర్వేషన్ కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారిది కాదా అండి. ఇంకా చూసుకుంటే ఎస్సీ ఎస్టీలకు 14% ఉంటే ఎస్సీలకి 15% చేసి, ఎస్టీలకు 4% ఉంటే 6%కి పెంచిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే కదండి. ఈ విధంగా తీసి మనం ముస్లింల గురించి అందరం మాట్లాడతాం, కానీ వాళ్ళ ఆర్థిక స్వలంబన కోసం ఆలోచించి 1985లోనే మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది కాదా అండి. ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలకు, ఒక వర్గం కాదు అన్ని వర్గాల ప్రజలకు ఏం కావాలో 1980లోనే పునాదులు వేసింది. ఆ పునాదుల మీద తర్వాత వచ్చిన అందరూ చేసుకుంటూ వచ్చారు. ఇదంతా ఎవరు కాదనలేని అర్ధ సత్యం, అవునా కదా. మనం చూసుకుంటే దాన్ని అప్డేట్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకొని వెళ్ళారు, అవునా కదా. మీరు ఇప్పుడు మహిళలకి నేను చెప్పిన ఆస్తిలో సమాన హక్కు కావచ్చు, వాళ్ళకి స్థానిక సంస్థల్లో 10% రిజర్వేషన్ కావచ్చు, విశ్వవిద్యాలయం కావచ్చు, ఇవి ఎన్టీ రామారావు గారు చేసి ఉంటే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? మహిళలు చదువుతూ ఉన్నారు కానీ వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు 100 ఉద్యోగాలు అంటే 33 ఖచ్చితంగా మహిళలకు ఇవ్వాలని రిజర్వేషన్ తీసుకొని వచ్చారు. సీట్లు అంటే 33 ఖచ్చితంగా. ఆ విధంగా తీసుకొని వస్తే ఈ తెలుగునాట ఎంతమంది తెలుగు ఆడబిడ్డలు బాగుపడ్డారండి. ఆ రోజు ఆయన తీసుకొని వచ్చిన పాలసీ వల్ల అప్పుడు చాలా మంది పల్లెల్లో అంతకుముందు వరకు చదివిపోయిన వాళ్ళు కూడా ఏమంటే మనం పెళ్లి చేసి పంపించేద్దాం అనే వాళ్ళ మైండ్ సెట్ అనేది చేంజ్ అయింది. ఆ పలానా వాళ్ళ పాప చదువుకొని మంచి ఉద్యోగం చేసిందంట, మంచి సంబంధం వచ్చిందంట, మన పాపను కూడా చదివిపిస్తే ఈ విధంగా వస్తుందంటే ఎంతమంది చదివిపించారు. ఆ విధంగా పోటీపడి ఈ రోజు అబ్బాయిల కన్నా ఎక్కువగా అమ్మాయిలు రాణిస్తున్నారంటే ఆ రోజు పడిన పునాదులు కాదా అండి. ఈ సమాజంలో మార్పును తీసుకొని రావడమే రాజకీయం. అది తెలుగుదేశం పార్టీ చేసింది, వాస్తవం కదా. ఈ రోజు మహిళా ఆంటర్ప్రీనర్లుగా ఉండాలి అని చెప్పి లోకేష్ గారు గతంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కూడా తన నియోజకవర్గంలో బ్యూటీషియన్ కోర్సులు, టైలరింగ్ కోర్సులు. ఇక్కడ శశి రామారావు గారు ఇవన్నీ ప్లాట్ఫామ్స్ వేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే, మనం చెప్పుకోవాల్సింది కూడా తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన తీసుకొచ్చిన రిఫార్మ్స్ టెక్నాలజీ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, డెవలప్మెంట్ గురించి కానీ దాని గురించి మాట్లాడుకుందాం. మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడదామంటే, ఒకప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో మీరు పెద్దవాళ్ళు మీకు తెలుసు, ఒకప్పుడు ఉద్యోగాలు అంటే ఏంటి? ప్రభుత్వ ఉద్యోగాలు లేదా వ్యవసాయం. ఇప్పుడు ఒక 10 ఎకరాలు ఉండే రైతు ఏం ఆలోచించేవాడు? మనవాడికి ఇంకా ఏముందిలే చదివి ఏంపిస్తాం, ఆ 10 ఎకరాలను చేపించుకొని పనులతో చేపించుకుంటూ వచ్చిన దాంతో బతికేస్తాడనే ఉంది. అట్టడుగున వర్గాలు ఉండేవాడు, మనోడిని కూలి పనికి అయ్యగారు వాళ్ళ ఇంటికి పంపిస్తే పాలేరు పని చేసుకొని బతికేస్తాడు, వాళ్ళ గేదెలు ఇవి చూసుకుంటాడు అనే టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉండేది, అవునా కదా. 1990s ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉండేది. ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీని ఒక నాయకుడు ఎలా మార్చాడు అనేది చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలి. ఎందుకంటే ఉండేవాడు అట్లే ఉంటాడు, లేనివాడు అట్టే ఉంటాడు. వీళ్ళ దగ్గర చేసుకుంటూ ఉంటే తరాలు అట్టే వెళ్ళిపోతాయి. కానీ వీళ్ళ తలరాతలు ఎప్పుడు మారేది? వీళ్ళు మారాలంటే వీళ్ళకి ఏం చేయాలి? వీళ్ళలో ఒక మార్పు తీసుకొని రావాలి. అది దేని వల్ల సాధ్యపడుతుంది? ఎడ్యుకేషన్ వల్ల మార్పు చెందుతుంది. అది ఎడ్యుకేషన్ సెక్టార్ మనం బాగా ఎంకరేజ్ చేయగలిగితే, వీళ్ళకి దానిపైన అవగాహన కల్పించగలిగితే వీళ్ళు చదువుకోగలుగుతారు. చదువుకుంటే వీళ్ళకి ఉద్యోగం. గమనించారు లేదు, చంద్రబాబు నాయుడు హయాం నుంచి ఏదైతే తను చట్టసభల్లో చెప్పుకుంటూ రావటము, పబ్లిక్లో చెప్పుకుంటూ రావటము, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. చూసినప్పుడు అప్పట్లో చంద్రబాబు నాయుడిని హేళన చేసిన వాళ్ళు, ఈ ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, చంద్రబాబు నాయుడిని హేళన చేసేవాళ్ళు. ఏదో చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు అనేసి. అప్పుడు ఏ విధంగా అయితే హేళన చేశారో అవన్నీ ఈరోజు నిజం చేసుకుంటూ తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కొక్క అంశం కానివ్వండి. అసలు ఐటీ అనేది, టెక్నాలజీ అనేది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది అప్పట్లో వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇదేదో కంప్యూటర్ అంటున్నాడు, ఇంకోటి అంటున్నాడు, హైటెక్ సిటీ అంటున్నాడు అనే విధంగా కొంచెం ఆయన్ను అవమానించేలా మాట్లాడేవాళ్ళు. ఇదే టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషను, ఇవన్నీ కూడా ఒకసారి ఎంత డెవలప్ అయ్యాయి, ఎన్ని లక్షల ఉద్యోగాలు
క్రియేట్ అయ్యాయని చెప్పేసి మన కళ్ళ ముందే కనపడతా ఉంది. దీని గురించి మీరేమంటారు? మీరు అన్నదాన్ని 100% ఏకీభవిస్తానండి. ఆ విధంగా ఉన్న పరిస్థితిని ఆ రోజు ఆయన మార్చాలని, అప్పుడు కూలి పనులు ఇవి కాదని, విద్య వల్ల మాత్రమే సాధ్యమవుతుందని, దానికి మీరు అన్నట్టు ఆ రోజు అనేక రంగాలు ఉన్నాయి. ఐటీ రంగం అనేది ఒకటి ఉంది, బయోటెక్నాలజీ ఉంది, ఆటోమొబైల్ ఉంది, ఈ విధంగా అనేక రంగాలు ఉన్నాయి. వీటన్నిటిలో మన వాళ్ళు రాణించాలి అని ఆ రోజు చేశారు. ఆ రోజు మీరు అన్నట్టు ఎంతో మంది రాజకీయ నాయకులు విమర్శించారు. ఇప్పుడు ఆ రోజు హైటెక్ సిటీ కడతా ఉంటే రియల్ ఎస్టేట్ కోసం నీ కులం వాళ్ళ కోసం కట్టుకుంటా ఉన్నావా అని మాట్లాడిన నోళ్ళు ఉన్నాయి, మీకు తెలుసు. ఆ రోజు కంప్యూటర్ గురించి మాట్లాడి గుడ్లు పెడతాయా కూడు పెడతాయా అని వాగిన వాళ్ళు ఉన్నారు. ఇంటర్నెట్ గురించి మాట్లాడుతుంటే పంపు సెట్ల గురించి మాట్లాడవయ్యా అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అది ఆ రోజున్న ప్రతిపక్ష కాంగ్రెస్ అగ్రనాయకత్వం నుంచి కావచ్చు, కింది స్థాయి వరకు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఆ రోజు ఆ విధంగా విమర్శించిన వాళ్ళే. కానీ ఈ రోజు వాళ్ళందరి తలరాతలు, ఆ రోజు విమర్శించిన వాళ్ళ కుటుంబాలు కూడా ఆ ఐటీ ద్వారా ఆయన తీసుకొని వచ్చిన రిఫార్మ్స్ వల్ల బాగుపడ్డాయి. అదే చంద్రబాబు నాయుడు గారు. అవునా కదా అండి? ఈ విధంగా ఎంతో మంది తలరాతలను మార్చాడు చంద్రబాబు నాయుడు గారు. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. రాజకీయ నాయకులు ఎవరైనా విమర్శలు చేస్తే కుంగిపోతారు, కానీ ఈయన ఏంటంటే నేను నా పని చేసుకుంటూ పోతా అంటాడు. ఆ రోజు ఆయన ఆ విధంగా చేసుకొని పోయాడు కాబట్టి ఈ రోజు లబ్ధి పొందుతున్నాం. ఈ రోజు అదే హైటెక్ సిటీ దగ్గర ఏ టైంలో పోయి నిలబడ్డా మనం చూసుకుంటే ఎన్ని వర్గాల వాళ్ళు ఉన్నారండి. ఈ దేశ నలుమూలల నుంచి వచ్చి పని చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆ రోజు ఆయన వ్యక్తిగతంగా విమర్శించిన వాళ్ళు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ రోజు వాళ్ళు కుటుంబాలు ఎవరో ఒకరు వాళ్ళ కొడుకులో కూతుర్లో వాళ్ళ మనవల్లో అదే ఐటీ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఆ రోజు మీరు గేలు చేశారు కదా, ఇవేం ఉద్యోగాలు కూడబెడతాయి. ఈరోజు మీకు కూడబెట్టడం లేదా? కూడగడతా ఉన్నాయి, కోట్లు కూడగడుతున్నాయి. మీరు ఈరోజు కార్లలో తిరగలుగుతూ ఉన్నారు అంటే ఆ రోజు ఆ నాయకుడు తీసుకొని వచ్చే పాలసీలను వాళ్ళు రాజకీయంగా విమర్శించి ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా వాళ్ళు కూడా లబ్ధి పొందారు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఆయన అదే అనుకున్నాడు, ఈ పేదరిక నిర్మూలన జరగాలి, పాలెగాడిగా మిగిలిపోకూడదు, భూస్వామిగానే మిగిలిపోకూడదు, వీళ్ళందరూ చదువుకొని అనేక రంగాల్లో రాణించాలి, అనేక వ్యవస్థలు ఉన్నాయి, వీటన్నిటిలో ప్రపంచ నలుమూలలకు వెళ్ళాలనుకున్నాడు. ఆ రోజు చదువుల పండగ అని ఒక పాలసీ తీసుకొని వచ్చారు. మీకు గుర్తుంటుంది. మనం ఇప్పుడు ఏం చేస్తాం, పిల్లల్ని తీసుకొని పోయి మనం బలవంతంగా స్కూల్లో పెడతాం, కానీ అక్కడ ఉండే ఉపాధ్యాయులే వచ్చి బలవంతంగా పిల్లల్ని తీసుకొని పోయి పాఠశాలలో కూర్చోబెట్టిన రోజులు అవి. ఆ రోజులు ఎంతమంది తలరాతలను మార్చాయి, ఎన్ని బడుగు బలహీన వర్గాల తలరాతలను మార్చాయి. ఆ తలరాతలు మారి ఈ రోజు వాళ్ళు ఎంత, ఒకప్పుడు ఎవరింటికైతే పాలిగాలుగా పనికెళ్ళే వాళ్ళు ఈ రోజు వాళ్ళతో సమానం, కొంతమంది అయితే వాళ్ళకంటే అత్యున్నత స్థానంలో ఈ రోజు ఉండి వాళ్ళకు కూడా చేయూతనిచ్చే స్థాయిలో నిలబడ్డారంటే అది ఒక్క చదువు వల్ల మాత్రం సాధ్యపడింది. అది ఆ రోజే ఆయన కలగన్నాడు. ఆ విధంగా కలగన్నాడు కాబట్టి ఆ రోజు ఎంకరేజ్ చేశాడు. మొన్న అక్రమంగా అరెస్ట్ చేసి 50 రోజులు పెట్టారండి. ఆ రోజు 100 దేశాలకు పైగా ఆయన కోసం వచ్చారంటే ఆ రోజు మాకే ఇంతమంది ఒక నాయకుడి కోసం వచ్చారా, మాకే కళ్ళల్లో నీళ్లు తిరిగి ఇంత దేనికోసం అంటే ఆ రోజు ఆయన తీసుకున్న పాలసీలు వాళ్ళ తలరాతను మార్చాయి, వాళ్ళ జీవన గతులను మార్చాయి. వాళ్ళు ప్రతిసారి వచ్చి చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళ మనస్సాక్షి ఆ రోజు ఆయన కోసం కృతజ్ఞత భావంతో వచ్చారు. అది ఒక నాయకుడికి ఉండాల్సి. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తే ఆ నాయకుడిని గుండెల్లో పెట్టుకుంటారనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఆ రోజు చదువుల పండుగ పాలసీ వల్ల ఎంతో మంది కుటుంబాలు మారాయి, బడుగు బలహీన వర్గాలు మారాయి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఎడ్యుకేషన్ ప్రాథమిక పాఠశాల దీన్ని చేస్తే ఈయన జూనియర్ కాలేజీలని, ఇంజనీరింగ్ కాలేజీలని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని వీటన్నిటిని పెట్టుకుంటూ వచ్చాడు. ఈ రోజు హైదరాబాద్లో ఐఎస్బి వచ్చింది. ఈ రోజు దేశానికి ఉపయోగపడే బిజినెస్ మ్యాగ్నెట్స్ తయారు చేసే ఐఎస్బి ఈ రోజు మన గడ్డ పైన ఉందంటే దానికి కారణం కాదా? మైక్రోసాఫ్ట్. మనం ఒకప్పుడు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ఆ విండోస్ దేన్ని కొడితే కుంభస్థలాన్ని కొట్టాలనే సిద్ధాంతంతో ఆ రోజు నాకు రాజకీయ నాయకులతో పని లేదని బిల్ గేట్స్ గారు అంటూ ఉంటే, కాదు మీరు ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టండి అని ఆ రోజు ఫస్ట్ డెవలప్మెంట్ సెంటర్ ఆఫ్టర్ యూఎస్ పెద్దదంటే మన హైదరాబాద్లో ఉంది. ఆ రోజు ఎవరి కోసం తీసుకొని వచ్చాడు? మన కోసం. హైటెక్ సిటీ కట్టాడంటే మన కోసం కట్టారు, శిల్పారామం కట్టారంటే అది మన కోసం కట్టారు. మనం మరి చెన్నారెడ్డి హెచ్ఆర్డీఏ గురించి మాట్లాడు, ఈ రోజు దానికి ఎవరి కోసం కట్టారు? మన కోసం కట్టారు. ఒక నాలెడ్జ్ ఎకానమీగా ఆ రోజు ఐఆర్డీఏ ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ అథారిటీ వచ్చిందంటే అది ఎవరి కోసం వచ్చింది? మన కోసం తీసుకొని వచ్చారు. ఈ హైదరాబాద్ రూపురేఖలను మార్చాలని తీసుకొని వచ్చారు. ఔటర్ రింగ్ రోడ్డుకి ప్లానింగ్ అయినా కావచ్చు, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ప్లాన్. ఆ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఇన్ని ఎకరాలంటే గేలు చేశారు కదండి. ఎందుకు ఇన్ని ఎకరాలు, ఏం చేస్తావు ఇది అని చెప్పి ఇచ్చేశారు. కానీ ఈరోజు శంషాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఈరోజు ఎంత అద్భుతంగా వర్క్ అవుతుందో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన ఒక విజన్. ఆ రోజు ఊరవతలు ఎవరైనా పెడతారా ఎయిర్పోర్ట్ అన్నారు. ఈ రోజు ఆ ఊరవతల వరకు హైదరాబాద్ లింక్ అయ్యిందంటే ఎంత రోడ్స్ వెడల్పు కావచ్చు. ఆ రోజు పీజేఆర్ గారు అడ్డుపడ్డారు, నేను రోడ్లు వెడల్పు చేయను. కానీ ఈ రోజు మనం చూస్తున్నాం ఫ్లైఓవర్లు, 19కి పైగా ఫ్లైఓవర్లు హైదరాబాద్లో చేసింది. ఫ్లైఓవర్ లేకపోయింటే ఒకసారి ఊహించుకోండి ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉండేది. వీటన్నిటిని ఈ రోజు గురించి ఆ రోజే ఎగిరించాడు. ఆయన విజన్ 2020 అన్నాడు, అప్పుడు వీళ్ళంతా 420 అన్నారు. ఆ విధంగా అన్నోళ్ళు 420లుగా మిగిలిపోయారు, కానీ ఆయన విజన్ ఈ రోజు సాకారమైంది. విజన్ 2020 అన్నప్పుడు నేను పుట్టలేదండి, కానీ ఈ రోజు
హైదరాబాద్ని చూస్తూ ఉంటే ఆయన కన్నా విజన్ 2020 ఊహించుకుంటే రేపు విజన్ 2047 అంటున్నాడే. నాకు ఇప్పుడు 25 ఏళ్ళు, 47 అప్పుడు నాకు 47 ఏళ్ళు వస్తే అప్పుడు నా పిల్లలు కూడా ఈ భవిష్యత్తు కోసం ఆయన ఈ భూమి పైన ఉంటానా, నేను ఉంటానా, నేను లేనా అని ఆలోచించడం. కానీ మన భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తున్నాం. అలాంటి నాయకత్వం ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే ఆ రోజు డ్వాక్రా సంఘాలని ప్రమోట్ చేసిన విధానం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆడవాళ్ళంటే ఇవే కాదు, వాళ్ళకి ఇస్తే ఏదైనా చేతిలో పెడితే వాళ్ళ డబ్బుని అన్నింటినీ బాగా మేనేజ్ చేయగలుగుతారు. ఎందుకంటే బెస్ట్ హోమ్ మినిస్టర్ ఎవరంటే ఆ మహిళలు, బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ అని చెప్పి వాళ్ళ మహిళలను గుర్తించి ఆ రోజు డ్వాక్రాల ద్వారా మనం చూసుకుంటే 1999 ఆ రోజుల్లో దేశం మొత్తం మీద స్వయం డ్వాక్రా సంఘాలు కోటి ఉంటే దాంట్లో 60 లక్షలు తెలుగు నేలపైన ఉన్నాయంటే అది ఆయన ఏ విధంగా బ్రాండ్ ప్రమోట్ చేశాడనేది మనం ఆలోచించుకోవాలి కదండి. ఇరిగేషన్ ప్రాజెక్టులకు కావచ్చు, సాగునీటి సంఘాలన్నింటినీ ఏకం చేసి ఆ రోజు కావచ్చు, ఆ రోజు ప్రపంచ ప్రఖ్యాత నాయకుల్ని ఇక్కడికి తీసుకొని రావడం కావచ్చు. మనం ఈరోజు స్పోర్ట్స్ క్యాపిటల్ అని దేశానికి ఏదన్నా అంటే ఆలోచిస్తాం. కానీ 2000లోనే దేశానికి ఒక స్పోర్ట్స్ క్యాపిటల్గా హైదరాబాద్ని తీర్చిదిద్దారంటే ఆఫ్రో ఆసియన్ గేమ్స్ 2003లో మనం ఇక్కడ పెట్టగలిగాం. నేషనల్ గేమ్స్ మన హైదరాబాద్ని హోస్ట్ చేయగలిగామంటే ఆ రోజుట్లోనే హోస్ట్ చేసాం. ఈ రోజు ఇంకెంత వెళ్ళి ఉండాలి? కంటిన్యూటీ ఆఫ్ డెవలప్మెంట్, కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్ ఉంటే అయి ఉంటుంది. కానీ ఇప్పుడు ఉండే వాళ్ళు మళ్ళీ ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి కొంచెం అవగాహన లేకపోవడం వల్ల కొంచెం ఇన్ని చేసినా కూడా ఒక ఎన్టీ రామారావు గారి శకంలో ఆయన చేసిన, చంద్రబాబు నాయుడు గారిది ఆయన శకంలో ఆయన రిఫార్మ్స్ కానీ ఇవన్నీ చేసినా కూడా తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ ఒక కమ్మ కులానికి సంబంధించిన పార్టీ అనేసి కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ విధంగా విమర్శించుకుంటూ వచ్చాయి. కమ్మ కులానికి సంబంధించిన వారికి, కమ్మ కులం వాళ్ళకే ప్రాధాన్యత ఉంటుంది అనే కూడా ప్రచారం జరిగింది వాస్తవంగా. కానీ ఈ తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు మీ అధ్యక్షుడు కూడా ఒక బీసీ ఉన్నాడు. అసలు మీ పార్టీ స్ట్రక్చర్ ఏంటి? మిగతా కులాలని ఏ విధంగా కలుపుకొని వెళ్ళే సాంప్రదాయం మీ పార్టీలో ఉంది? ఒకటండి, తెలుగుదేశం పార్టీ సోషల్ రీఇంజనీరింగ్ని ఫాలో అవుతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక కులానిది కాదు, ఒక ప్రాంతానిది కాదు, ఒక వర్గానిది కాదు, ఒక మతానిది కాదు, ఈ తెలుగు జాతిది ఈ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టింది ఆ సిద్ధాంతమే. ఈ రోజు కులాల గురించి మాట్లాడే వాళ్ళకి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. 1952 నుంచి 83 వరకు ఎన్ని కులాలు రాజ్యాధికారం పొందే, ఎన్ని కులాల వాళ్ళు పెత్తనం చలాయించి 1983 తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఎన్ని కులాల్లో మార్పు వచ్చిందో ఒక్కసారి గుండెలపైన చేయబెట్టుకొని ఆలోచించండి. తెలుగుదేశం పార్టీకి కేంద్ర స్థాయిలో శాసించే స్థాయి వచ్చినప్పుడు పదవులు సొంత వర్గానికి ఇచ్చుకోవాలా. ఎర్రంనాయుడు గారు ఒక బడుగు బలహీన బీసీ, ఆయన కేంద్ర మంత్రిని చేశాం. ఈ దేశంలో దళితులపైన ఎలాంటి వివక్ష చూపారో మనం ఒకప్పుడు చూసాం. అలాంటి దళిత వర్గం వాళ్ళని ఉన్నత స్థాయిలో పార్లమెంట్ స్పీకర్గా ఈరోజు 545 మంది దేశ నలుమూలల నుంచి లోక్సభ సభ్యులు, ప్రజల చేత ఎన్నుకోబడిన సభ్యులు లోక్సభలో కూర్చుంటారు. అలాంటి లోక్సభలో వీళ్ళందరూ దేశ ప్రధాని అంటే దేశానికి ఉపయోగపడే చట్టాలు చేసే సభలో ఒక దళితుణ్ణి స్పీకర్ స్థానంలో, ఉన్నతమైన స్థానంలో కూర్చో అంటే ఒక దేశ ప్రధానైనా కానీ లేచి మాట్లాడే, ఒక దళితుడి ముందు మాట్లాడే విధంగా ఈ దేశంలో ఉండే సభ్యులందరూ ఆ దళితుడి ముందు నిలబడే ముందుగా ఆ విధంగా ఒక దళితుడిని అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈ దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఒక లోక్సభ చరిత్రలో 1952 నుంచి మొదలు పెడితే 99 వరకు ఒక దళిత స్పీకర్, 99లో తెలుగుదేశం పార్టీ గంటి మోహన్ చంద్ర బాలయోగి ఒక దళితుడు మన గోదావరి జిల్లా వ్యక్తిని తీసుకొని పోయి అంత అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టింది తెలుగుదేశం పార్టీ. శాసనసభలో కూడా ఉమ్మడి రాష్ట్రం 294 శాసనసభ సభ్యులు, ఎంతో మంది అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఒక దళిత మహిళ ప్రతిభా భారతి గారిని ఉన్నత స్థానంలో స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టి ఆ రోజు ఎంతో మంది రాజశేఖర రెడ్డి కావచ్చు, జనార్దన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నాగం ఎంతో మంది అగ్రవర్ణాలు అందరూ ఉంటే అక్కడ వాళ్ళందరూ ఒక దళిత మహిళ ముందు లేచి నిలబడే విధంగా అంత అత్యున్నత స్థానంలో ఒక దళిత మహిళను కూర్చోబెట్టింది తెలుగుదేశం పార్టీ కాదా అండి? హోంమంత్రిగా దేవేంద్ర గౌడ్ మీకు తెలుసుంటారు. లా అండ్ ఆర్డర్ని ఒక దశలో నక్సలిజాన్ని, గుండాయిజం, ముఠాయిజాలను అణిచివేసిన ఘనత ఈ ఉమ్మడి రాష్ట్రంలో దేవేంద్ర గౌడ్ గారికి దక్కుతుంది. బీసీ ఒక గౌడ సామాజిక వర్గంకి సంబంధించిన వ్యక్తి చేతిలో లా అండ్ ఆర్డర్ పెట్టి, హోంశాఖ పెట్టి, రాష్ట్రంలో నక్సలిజాన్ని వీటన్నిటిని ఒక బీసీ ఇంత పవర్ఫుల్ గా నడిపించగలడు అని ఒక గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన దేవేంద్ర గౌడ్ గారిని కూర్చోబెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది కాదా అండి? ఈ రోజు కూడా హోంమంత్రి ఒక మహిళ, ఉక్కు మహిళ అనితా గారిని కూర్చోబెట్టి చేపిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఎవడన్నా తప్పు చేస్తే చుక్కలు చూపిస్తా ఉన్నాం. ఆ విధంగా ఒక దళిత మహిళతో చేపిస్తున్నాం. మా పార్టీకి ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే 23 స్థానాలు ఆ రోజు ఒక బడుగు బలహీన వర్గాల మహిళ పంచుమర్తి అనురాధ గారిని నిలబెట్టి ఆ రోజు గెలిపించి, మాకు మెజారిటీ ఆ రోజు ఒకటి ఉంటే మా రాజ్య నీతిజ్ఞతతో గెలిపించి కూర్చోబెట్టి ఆమెను గెలిపించి శాసన మండలి సభ్యురాలుగా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ
పార్టీది కాదా అండి? అంతెందుకు, ఇప్పుడు కూడా అయ్యన పాత్రుడు గారు ఎన్నో సందర్భాల్లో చెప్తూ ఉంటారు, నేను చదువుకొని అప్పుడే వచ్చాను రాజకీయాలకి, ఆ రోజుల్లో నాకు రాజకీయాలు కూడా తెలియదు, ఎన్టీ రామారావు గారు పిలిచి 25 ఏళ్ళకి నన్ను ఎమ్మెల్యేని చేశాను, ఈరోజు స్పీకర్గా అలాంటి వ్యక్తిని ఉన్నత స్థానంలో కూర్చొని మంత్రిగా ఎన్నో ఏళ్ళగా వాళ్ళ కుటుంబాన్ని ఆదరించాం, ఒక పడుగు బలహీన వర్గాల కుటుంబం కాదా అండి? మోత్కుపల్లి నరసింహల్ గారు అంటారు, ఇప్పుడు కూడా ఎప్పుడన్నా ఆయన ఏ పార్టీలో ఉన్నారో ఇప్పుడు తెలియదు కానీ ఆయన అంటూ ఉంటారు, నా జోబీలో ₹10 కూడా లేని రోజుల్లో నేను ఎమ్మెల్యే అయ్యా, నా కాడ ₹1 నేను ఖర్చు పెట్టి 5 సార్లు నేను ఎమ్మెల్యే అంటే అది మహానుభావుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పుణ్యం అని. అంటే ఎంతో మందిని, ఒకరిని కాదు ఇద్దరిని కాదు, ఎంతో మందిని ఈ తెలుగునాడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎవరండి? యనమల రామకృష్ణుడు గారు ఎవరండి? ఇప్పుడు రమేష్ రాథోడ్ అని మన ఆదిలాబాద్లో ఎంపీగా ఉన్నాడు, ఆయన ఎవరండి? ఇప్పుడు నగేష్ అని ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ అప్పుడు ట్రైబ్, అప్పుడు ఆయన ఉన్నారు. సీతక్క, దన్సరి సీతక్క, ఆమె ఎవరండి? ఎక్కడి నుంచి వచ్చారండి? ఈరోజు చెప్పుకుంటూ పోతే ఈ విధంగా బీకే పార్థసారథి అని ఒక ఆయన ఉన్నాడు, కాలువ శ్రీనివాసులు అని ఉన్నారు. అంటే వీళ్ళంతా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి, ఇప్పుడు బస్తిపాటి నాగరాజు గారు కావచ్చు, ఈ విధంగా ఎంతో మంది సాధారణ కుటుంబాల నుంచి సాధారణ వ్యక్తుల్ని తీసుకొని వచ్చింది. అంటే ఒక సీఎస్గా చీఫ్ సెక్రటరీగా ఉంటారు, ఒక దళితుల్ని నియమించిన ఘనత తెలుగుదేశం పార్టీది కదా అండి. ఈ విధంగా ఎంతో మందిని బడుగు బలహీన వర్గాలని పైకి తీసుకొని వచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. వాళ్ళని ఉన్నత స్థానాల్లో పవర్ఫుల్ పొజిషన్స్ లో, మొన్న కూడా ప్యానెల్ స్పీకర్స్ గా ఉంటే ఈ కృష్ణప్రసాద్ గారు బాపట్ల, ఆయన కూర్చోబెట్టాం. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎవరిని కూర్చోబెట్టారో కూడా చెప్పాల్సింది. మిథున్ రెడ్డి, ఆయన దేశ సామాజిక వర్గం అండి, ఇప్పుడున్న అతని దేశ సామాజిక వర్గం అండి దళితుడు. తెలుగుదేశం పార్టీ డిఫరెన్స్ అర్థమైందండి. ఈ రోజు మా పార్టీ పొలిట్ బ్యూరో ఉంటే పొలిట్ బ్యూరోలో కూడా దళితులు అన్ని వర్గాలు ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర కమిటీ, రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా పార్టీ పెట్టిన రోజు నుంచి కళా వెంకటరావు గారు బీసీ, అచ్చెన్నాయుడు గారు బీసీ, ఈరోజు పల్లా శ్రీనివాస్ యాదవ్ బీసీ, రాష్ట్ర విభజన జరిగిన 3 బీసీలు. ఇటు తెలంగాణ అంటే ఆ రోజు ఎల్ రమణ గారికి ఇచ్చాం, ఆ తర్వాత కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఇచ్చాం బీసీలే. ఆ తర్వాత ఇప్పుడు కన్వీనర్గా ఉండి చూసుకుంటున్న బక్కి నరసింహుల గారు దళిత్. ఎవరు ఎక్కడ పార్టీ పొలిట్ బ్యూరోలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అఫీషియల్గా జాతీయ అధ్యక్షుడిగా అందరూ కలిసి ఎన్నుకున్నప్పుడు ఆయన అనౌన్స్ చేసి రిటర్నింగ్ ఆఫీసర్, రిటర్నింగ్ అధికారిగా, రిటర్నింగ్ ఉండేది ఎవరు, ఆయనతో ప్రమాణం చేపించేది ఒక దళితుడు వర్ల రామయ్య. ఈ విధంగా పార్టీలో ఇన్ని పదవులు. ఒకటి నేను ఒక సంఘటన ఈ రోజు కోట్ చేసి చెప్పదలుచుకున్నానండి, దళితులకి ఎంత గౌరవం కల్పించి. ఎంఎస్ రాజు గారు ఉన్నారు కదండి, ఒక సాధారణ కార్యకర్త, ఆయన్ని పట్టుదలగా పనిచేసి వచ్చాడు, ఎమ్మెల్యేగా ఎంకరేజ్ చేశాం, ఆయనకి టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చాం. పనబాక లక్ష్మి గారు ఉన్నారు, ఆమెకి బోర్డు మెంబర్ ఇచ్చాం. ఎంఎస్ రాజు గారు ఒక విషయం చెప్తాను, ఆయన ఒక సందర్భంలో చెప్పాడు, ఒకప్పుడు మేము ఎలాంటి కుల వివక్ష చూసామంటే మా ఊర్లో కనీసం గుళ్ళేకి మమ్మల్ని రానిచ్చేవాళ్ళు కాదన్న, ఇప్పుడు మమ్మల్ని అదే గుళ్ళేకి పూర్ణ కుంభంతో మమ్మల్ని ఆహ్వానించే విధంగా చేశాడు చంద్రబాబు నాయుడు గారని. అంటే ఒకప్పుడు ఏ గుళ్ళేకైతే వాళ్ళని రానిలేదో అదే గుళ్ళేకి ఈరోజు పూర్ణ కుంభంతో ఆహ్వానించే విధంగా వాళ్ళని అత్యున్నత స్థానాల్లో కూర్చోబెట్టిన దళితుల్ని ఈ సమాజంలో తెలుగుదేశం పార్టీ కాదా అండి? ఒకప్పుడు 2 గ్లాసుల సిద్ధాంతం ఉండేది టీ షాపుల దగ్గర, ఆ 2 గ్లాసుల సిద్ధాంతాన్ని రూపుమాపడానికి ఈ తెలంగాణ గడ్డపైన మెదక్ నుంచి ఆ రోజు కంకణం కట్టుకొని మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారు కాదా అండి? ఊర్లేకి కూడా రాని పరిస్థితి పోలీసులు పెట్టి ఈ విధంగా చేస్తే మేము ఊరుకోమని చెప్పి చేసింది. దళితుల్లో అన్ని వర్గాల వారికి న్యాయం జరగాలి వర్గీకరణ 1996లోనే చేసింది తెలుగుదేశం పార్టీ కాదా అండి? ఐటీడీఏలో తీసుకొని వచ్చింది కావచ్చు, గిరిజనుల ప్రాంతాల గిరిజనులకే ఉద్యోగాలు రావాలని ఒక ప్రత్యేక జీవో తీసుకొని వచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది కాదా అండి? స్థానిక సంస్థల్లో రిజర్వేషన్, స్థానిక స్థాయిల నుంచి నాయకత్వం రావాలి, జిల్లా పరిషత్ చైర్మన్లుగా అవకాశం కల్పించడం కావచ్చు, మున్సిపల్ చైర్మన్ గా అన్ని వర్గాల వాళ్ళకి. అంతెందుకు, అత్యధిక కమ్మ సామాజిక వర్గం ఉన్నది గుంటూరు పార్లమెంటు. అలాంటి గుంటూరు పార్లమెంట్ నుంచి లోక్సభకు లాల్ జాన్ బాషా అనే ఒక మైనారిటీని పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది కదండి. తర్వాత ఆయన రాజ్యసభకు కూడా పంపించాం. ఆ తర్వాత కడప పార్లమెంట్ లో అత్యధికంగా ముస్లింలు ఉంటారు. అక్కడ ఏ సామాజిక వర్గం వాళ్ళు చేస్తూ ఉన్నారండి? ఏ పార్టీ చేస్తా ఉందండి? మీకు తెలియదు కాదు, జగన్మోహన్ రెడ్డి కుటుంబం ముస్లింకి ఇవ్వలేరు. అదే తెలుగుదేశం పార్టీ చూడండి, మీరు చెప్పినట్టు ఏ ఈక్వేషన్ లో తీసుకున్నా అత్యున్నత పదవులు ఎవరికైతే బడుగు బలహీన వర్గాలకు ఇచ్చింది. ఎప్పుడు కానీ సొంత ప్రయోజనాలు చూసుకోవాలి. కేంద్ర మంత్రి పదవులు వచ్చినా కానీ ఈ రోజు కూడా రామ్మోహన్ నాయుడుకి ఇచ్చాం బీసీ. ఏదైనా కానీ ఉన్నత స్థాయిలో బడుగు బలహీన వర్గాలు ఉండాలి. సోషల్ రీఇంజనీరింగ్ చేసుకుంటూ వచ్చాం. ఈ రోజు కూడా కొల్లు రవీంద్ర గారిని కావచ్చు చూసుకుంటే ఎంతో మంది నాయకులను పికప్ చేసి వాళ్ళకి అవకాశాలు కల్పించాం తెలుగుదేశం పార్టీలో. ఈ రోజు వాళ్ళే అత్యున్నత స్థాయిలో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం వాళ్ళని తెలుగుదేశం పార్టీ మీద కులముద్ర వేయడానికి తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలుగుదేశం పార్టీని ఇంత ట్రాన్స్పరెన్సీగా నేను చెప్పాను, ఇంతమంది గురించి చెప్పాను, ఇంకా లిస్టు తీస్తే చాంతాడంత వస్తుంది. అంతమందికి అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ. అన్ని వర్గాలది తెలుగుదేశం పార్టీ, అన్ని తెలుగు జాతి తెలుగుదేశం పార్టీ, ఒక వర్గంది కాదు. ఈ రోజు ఆ విధంగా కులముద్ర వేసుకునే వాళ్ళు ఆత్మ పరిశీలనలు చేసుకోవాలి. ఎందుకంటే యువతకు కూడా నేను చెప్పేది అంటే కులం కూడబెడదు గుణం గుర్తింపునిస్తుంది అంటారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అనేది ఒక గుణం ఉన్న వాళ్ళని చూసి కలెక్ట్ చేసుకొని ఆ విధంగా వెళ్తుంది. ఎప్పుడు కానీ ఏ రోజు ప్రాంతీయ
విద్వేషాలు రెచ్చగొట్టాలని చూడలేదే. తెలంగాణ అయినా న్యాయం జరగాలి, ఉత్తరాంధ్ర అయినా న్యాయం జరగాలి. ఈ రోజు కూడా మేము అధికారంలో ఉండేప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం కదండి. ఈ విధంగా అన్ని ప్రాంతాల వాళ్ళకి, అన్ని వర్గాల వారికి తెలుగుదేశం పార్టీ సహకరించింది. ఇది ఎవ్వరూ కాదనలేని నగ్న సత్యం అండి. ఈ రోజు బురద జల్లే వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అన్ని ఈ తెలుగు జాతి కోసం పనిచేస్తుంది. ఈ తెలుగు జాతి ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉండే అప్పుడు బాబ్లీ ప్రాజెక్టు కడుతుంటే ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పట్టించుకోకపోతే రాష్ట్ర సరిహద్దులు దాటెళ్ళి ఈ తెలంగాణ ప్రజల కోసం, ఈ తెలుగు జాతి కోసం పోరాడింది. అదేవిధంగా కర్ణాటకలో ఆల్మటి దగ్గర ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా కర్ణాటక ప్రభుత్వంతో పోరాడింది. అంటే ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న ఈ తెలుగు జాతి హక్కుల కోసమే మేము పనిచేస్తాం. నాటి ఇందిరాగాంధీతో పోరాటమైనా కావచ్చు, నేడు పక్క రాష్ట్రాలతో ఎక్కడైనా నిర్మాణాత్మకమైన పోరాటాలు కూడా ఈ తెలుగు జాతి ప్రయోజనాల కోసం చేశాం. ఏ ఒక వర్గం కోసమో చేయలేదు, చెయ్యదు కూడా. అది గుర్తుపెట్టుకోవాలండి. కానీ ఇక్కడ శశి, తెలుగుదేశం పార్టీ దాదాపుగా రాజకీయాలలో 2019 వరకు తీసుకుంటే సరే 35 సంవత్సరాలు అట్లా, 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఒక రకంగా మీ పార్టీ మీద 5 ఏళ్లు దాడి జరిగినట్లుగా. మీరు అన్నట్టు దాడి అంటే తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని ఎంతో మంది కరుడు కట్టి చేశారు. నాటి ఇందిరాగాంధీ కాడి నుంచి మొదలు పెడితే నేడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళంతా కాలగర్భంలో కలిసిపోయారు. కాలం సమాధానం చెప్తుంది. ఎందుకంటే మా సంకల్పం గొప్పది, మా ఆలోచనలు గొప్పవి, కాలం మాకు సహకరిస్తుంది, ప్రకృతి మాకు సహకరిస్తుందని నేను నమ్ముతున్నాను. ఇక్కడ శశి, లెట్ మీ కంప్లీట్. 2019 నుంచి 2024 వరకు ఒక తెలుగుదేశం పార్టీ మీదే కాకుండా ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు, ఆయన సామాజిక వర్గం మీద కూడా భారీ ఎత్తున దాడులు జరిగిన మాట వాస్తవమే, అందరూ చూశారు. ఒక రకంగా ఆ కులానికి, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను వేరి టార్గెట్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసింది. ఆ ప్రస్థానం, ఆ ఇష్యూస్ తీసుకుంటే ఆ తదనంతరం ఆ ఇష్యూలో నారా లోకేష్ అనే వ్యక్తి, అంటే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ ప్రస్థానం మొదలైంది. యువగళం పాదయాత్రతో మొదలైంది. అంటే మీరు ఆ దాడుల్ని చూసినప్పుడు, ఆ టైంలో మీరు కూడా ఉన్నారు, ఆ దాడులు, అటాక్స్, ఈ పోలీసులతో దాడి చేయించడము, అర్ధరాత్రులు ఇళ్ల మీద పడడము, పార్టీ ఆఫీసుల మీద పడడము, ధ్వంసం చేయటము, అంటే ఒక రకంగా మిమ్మల్ని అంతా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. పార్టీని, కార్యకర్తలను ఒకవైపు, నాయకులను ఒకవైపు. ఆ రోజు స్టేట్ అంతా కూడా ఆ 5 ఏళ్ల పాటు మీ కార్యకర్తల్ని, మీ నాయకుల్ని, మీ పార్టీని ఏ విధంగా చంద్రబాబు నాయుడు ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు, నారా లోకేష్ ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారనేది అందరూ టీవీలలో చూసిందే. అంత పట్టుదల, అంత ధైర్యం మీకు ఎట్లా వచ్చింది? ఒకటి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అంటాం, కార్యకర్తల బలంతో నడిచే పార్టీ అంటాం. నేను ఇంతకు చెప్పినట్టు కార్యకర్తలకు సంక్షోభాలు కొత్త కాదు. ప్రతి సంక్షోభం నుంచి నాయకుడికి, అధినాయకుడికి అండగా నిలబడుతూ పార్టీని, ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ వచ్చాం. తెలుగుదేశం పార్టీ నరనరాన, ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ ముహూర్తాన పెట్టారో తెలియదు కానీ నరనరాన తెలుగుదేశం కోసం, ఈ పసుపు జెండా కోసం, ఈ తెలుగు జాతి కోసం పనిచేయాలని తపన నడిపిస్తూ వచ్చింది. మీరు చూసుకుంటే ఎక్కడన్నా ఏదైనా రాజకీయ పార్టీలో డబ్బు ఇస్తే అమ్ముడిపోతారు, ఇంకొక దానికి అమ్ముడిపోతారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రాణం పోయినా కానీ అమ్ముడిపోరు. ప్రాణం అన్నా వదిలేస్తారు కానీ పక్క పార్టీ వైపు చూడరు. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క గొప్పతనం. గొంతు మీద కత్తి పెట్టి ప్రత్యర్థి జెండా వదిలి ప్రత్యర్థి పార్టీకి చేయకుంటే కోసి నా ప్రాణం పోతే వదిలేస్తాను కానీ నేను ప్రత్యర్థి పార్టీకి ప్రాణం విడిచిన పట్టుదల ఉన్న కార్యకర్తలు ఉన్నారు. పోలింగ్ బూత్ లో ఆఖరి ఓటు పడే వరకు, రక్తం పోయినా కానీ నేను ప్రాణం పోయిన ఇక్కడ నిలబడతారు, ఆఖరి ఓటు పడే వరకు నేను బయటకు రానని చెప్పిన కార్యకర్త, ఆ కార్యకర్తల బలం అనేది నడిపించింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కన్నా దేశం సైనికులతో నేను పోల్చుతాను. ఎందుకంటే దేశంలో సైనికులు దేశం కోసం తన చివరి రక్త బొట్టు వరకు ఏ విధంగా పనిచేస్తారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి, తెలుగు జాతి కోసం అదే విధంగా పనిచేస్తారు. ఆ పక్కన్న ఒక నియంతకి తెలియకపోవచ్చు, ఎందుకంటే గాల్లో వచ్చాడు కదా, గాల్లో వచ్చిన వ్యక్తికి ఏం తెలుస్తుంది తెలుగుదేశం పార్టీ కానీ. ఇది నికార్సన్ 40 ఏళ్ల చరిత్ర గల పార్టీ అని అంచనా వేయలేకపోయాడు. ఏదో అందరిలాగా చేస్తే అనుకున్నాడు. అది ఆఖరికి అతను ఏ విధంగా దహించి వేసింది, నాకు తిరుగులేదు, నా వెంట్రుకు కూడా పీకలేరన్న అతని అహంకారాన్ని నాకు జస్ట్ ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కునే స్థాయికి అతన్ని దించివేశారు. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నారా లోకేష్ గారు దీని వెనకాల ఉన్న వ్యక్తి. ఎందుకంటే నారా లోకేష్ గారు నేను ప్రత్యేకంగా కోట్ చేసి చెప్తున్నాను. ఇక్కడ 19 నుంచి 24 వరకు మీరు చెప్పారు ఇన్ని దాడులు, ఇన్ని వర్గాలు. ఆ రోజుల్లో ఒక ధైర్యం ఇచ్చే వ్యక్తి కావాలి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, కానీ యువతరాన్ని అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్దాం, ఈ కొత్త తరం రాజకీయాలని అలవరుచుకుంటూ ముందరకెళ్ళాలి. ఆ రోజు లోకేష్ గారు ఇచ్చారు. ఆ రోజు అక్రమ కేసులు పెట్టారు. ఆ రోజు అప్పటికప్పుడే లీగల్ సెల్ ద్వారా, పార్టీ ద్వారా
ఏ విధంగా చేయగలం వాళ్ళని మళ్ళీ బయటికి తీసుకొని ఒక పక్కన బయటికి తీసుకొని వస్తూ ఒక దగ్గర నుంచి తీసుకొని వచ్చామంటే ఇంకొక దగ్గర అరెస్ట్, ఎప్పటికప్పుడు అక్కడ అలర్ట్ చేస్తూ తీసుకొని వస్తూ మళ్ళీ అదే విధంగా ప్రతి ఒక్కరిలో ఒక మానసిక స్థైర్యాన్ని నింపుతూ వాళ్ళ కుటుంబాలకు ఒక భరోసాని ఇస్తూ ఏం కాదమ్మా మనం ఉన్నాం, మనం నీతిగా పోరాటం నిజాయితీగా పోరాటం చేస్తున్నాం, ధర్మం కోసం పోరాటం చేస్తున్నాం, ఒక భరోసాని ఇచ్చి వీళ్ళందరిలో ఒక చైతన్యాన్ని తీసుకోండి. దీంతో పాటు ప్రజల్లో చైతన్యాన్ని తీసుకోండి. ఎక్కడ ప్రజా సమస్యలు ఉన్నా పరిష్కారం చెప్పడానికి గ్రూప్ 1లో జరిగిన అవకతవకల పైన కావచ్చు, 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఫెయిల్స్ అప్పుడు పరిష్కారం కోసం కావచ్చు, మళ్ళీ వీళ్ళు ఎక్కడైనా ప్రశ్నించిన వాళ్ళంటే వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ సామాన్యుడు నేనే వచ్చి ప్రశ్నిస్తా అని ఆయనే డైరెక్ట్ ఫీల్డ్లోకి వచ్చి ప్రశ్నించడం కావచ్చు, ఇవన్నీ ఇచ్చాడు. ఎప్పుడైనా కానీ కార్యకర్తల కోసం ఆలోచించేవాడే నాయకుడు, కార్యకర్తలను అండగా నిలబడ్డవాడే నాయకుడు. ఆ రోజు 2019 నుంచి 24 వరకు కార్యకర్తలకు అండగా నిలబడిన ఏకైక వ్యక్తి లోకేష్. అటు లీగల్ సెల్ ద్వారా హెల్ప్లు కావచ్చు, ఇప్పుడు కొంతమందిని నందం సుబ్బయ్య లాంటి వాళ్ళని చంపేశారు అక్కడ. ఆ రోజు చంపేస్తే వాళ్ళ పిల్లల్ని దత్త తీసుకొని వచ్చి ఎన్టీఆర్ స్కూల్లో పెట్టి వాళ్ళని చదివిపించి వాళ్ళ కోసం అంటే నా బిడ్డలాగే వీళ్ళని చదివిపిస్తా, ఇది వాళ్ళు రాజకీయ కక్షతో చేసి ఉండొచ్చు, వాళ్ళని శిక్షిస్తా అని వాళ్ళపైన ఇప్పుడు లీగల్గా యాక్షన్స్ తీసుకుంటూ ఉన్నారు. ఆ రోజు అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తిని చంపేస్తే వాళ్ళ అక్కని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి మన స్కూల్లో మన కాలేజీలో చదివిపిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎక్కడికైనా కానీ వాళ్ళకి అండగా నిలబడ్డాడు. ఈ విధమైన భరోసా ఇచ్చేవాడే కదా లీడర్. మళ్ళీ ఇంకొకటి, ఎవరైనా కానీ ఓడిపోయిన దగ్గర ఇంకొకసారి పోటీ చేయరు, కానీ ఓడిపోయిన దగ్గరే నేను నిలబడి మళ్ళీ గెలుస్తా అని చెప్పి అక్కడ ఒక సరికొత్త వ్యవస్థను సృష్టించి ప్రభుత్వం కూడా చేయలేని పనులు తన సొంత నిధులతో చేసి అఖండ మెజారిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 2020 టాప్ 3 మెజారిటీలో ఒక మెజారిటీతో గెలిచారంటే అదే కదా నాయకత్వం అంటే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మీరు చెప్పిన ఆయన వ్యక్తి వాళ్ళ చిన్న ఆయన ఎంపీ పదవి తీసుకొని రిజైన్ చేసి అక్కడ వాళ్ళ కంచుకోటలో ఎమ్మెల్యేగా వాళ్ళ సొంత నియోజకవర్గం బయటకు వచ్చి పోటీ చేసే ధైర్యం చేయాల. ఆయన వారసుడు, ఈయన నాయకుడు. అర్థమవుతూ ఉందా అండి? ఈ విధంగా ఒక భరోసాతో ఎన్టీ రామారావు గారిలోని గుండె ధైర్యం, చంద్రబాబు నాయుడు గారిలోని ఆలోచన కలయికతో లోకేష్ గారు కార్యకర్తలందరికీ ఒక భరోసా ఇచ్చారు. ఆ భరోసాని తెలుగుదేశం పార్టీని ఆ రోజు యువగలం పాదయాత్ర ద్వారా రాష్ట్రం అంతా ప్రజల్లో ఒక నమ్మకాన్ని తీసుకొని వచ్చి అఖండ విజయాన్ని వైపు నడిపించింది. అది ఎవరు కాదనలేని విషయం, అవునా కదా అండి? ఈ విధంగా లోకేష్ గారు అండగా నిలబడి ఎన్ని కుట్రల పన్నినా ఆ రోజు అన్నింటిని తిప్పికొట్టాం కదా. అధినాయకుడినే లేకుండా చేసి 50 రోజులు పార్టీని ఫినిష్ చేయాలనుకున్నారు. ఆ రోజు ఏమయ్యాడు, ప్రతి ఒక్క కార్యకర్త ఒక అధినేత బయటకు వచ్చారు. రాష్ట్ర నలుమూలల కార్యకర్తలు నడిపించారు. ఆ రోజు అధినాయకులే. ఆ పోరాట స్ఫూర్తి అనేది వాళ్ళని ఏం చేసింది, దహించి వేసింది. అందుకే అంటారు ఎప్పుడు రాజకీయాల అహంకారంతో ఒంటెద్దు పోకడలతో పోకూడదని. అది జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకుంటే భవిష్యత్తు అన్న ఉంటుంది. లేదు ఇంకా అలాంటి ఒంటెద్దు పోకడాలు తెలితే భవిష్యత్తు నాశనం అయిపోతుందని జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడే ఫినిష్ అయిపోయాడు. నీతిగా రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాలి. నిజాయితీగా తెలుగుదేశం పార్టీ ఇన్నేళ్ళు చేసింది కాబట్టి ఎవరెన్ని చేసినా మీరు చూశారు, అన్నిటిపైన దాడులు చేశారు, నాయకులపైన పెట్టారు, కార్యకర్త, కానీ వాళ్ళు వెంట్రుకు కూడా పేకలేకపోయారు. ఎందుకు? పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు, చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి చేశారు, అనేక 100 మంది నాయకుల వరకు కేసులు పెట్టి వేధించారు కదా, ఏం చేయలేకపోయారు. ఒక్క ఆధారం కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీ నిజాయితీగా రాజకీయాలు చేస్తుంది, హుందాతనంగా రాజకీయాలు చేస్తుంది, కళలో కూడా తప్పు చేయదు, ప్రాణమైనా వదిలేస్తారు కానీ తప్పు అనేది చేయరు. అందుకని చేశారు. మన స్కిల్ డెవలప్మెంట్ కేసు అని చెప్పి అన్నారు, మన కోర్టు కొట్టేసింది ఏం లేదని చెప్పి. అంటే దీన్ని బట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాకు ఇంకా బాగా గుర్తుంది. ఆ రోజు అక్టోబర్లో అరెస్ట్ చేసినప్పుడు, సెప్టెంబర్లో ఆ టైంలో అరెస్ట్ చేశారు కదండి. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. ఆ రోజు ఆయన ఒక మాట అన్నాడు, నేను ఏ తప్పు చేయలేదు, వీళ్ళు రాజకీయ కక్ష, మళ్ళీ నేను వస్తాను, నేను నా జీవితంలో నేను తప్పు చేయను, ఇది కొంతమంది వాళ్ళ రాజకీయ కక్షతో చేస్తున్నారు, మళ్ళీ నేను వస్తా, అన్నీ మీకు సవివరంగా చెప్తా, మీరు ధైర్యంగా ఉండండి. ఆ రోజు కూడా ఒక మాట చెప్పాడు, ప్రజలు కార్యకర్తలు ధైర్యంగా ఉండండి, నేను ఏ తప్పు చేయలేదు, మీరు చేయాల్సింది మీరు చేయండి అని చెప్పి వెళ్ళాడు. నాకు బాగా గుర్తు. ఆ రోజు ఆయన మాట్లాడిన మాటల్లో ఆయనలో నిజాయితీ కనిపించింది. నేను ఏ తప్పు చేయలేదు, నా పైన 1 కాదు 100 కేసులు పెట్టినా నా వెంట్రుకు కూడా బేకలేరు అన్న ధైర్యం కనిపించింది. మళ్ళీ మీరు చూసుకుంటే ఆయన ఆ రోజు బయటకు వచ్చేటప్పుడు రాజమండ్రి జైలు నుంచి ఆ నడిచే నడకలో ఆయనలో ఒక ధైర్యం, ఒక సింహం జూలి విదిల్చి నడిచొస్తే ఎలా ఉంటుందో అలా కనిపించింది. నేను ఏ తప్పు చేయలేదు, నన్ను 50 రోజులు పెట్టావు, నాతోనే రాజకీయం చేశాను, నా రాజకీయం ఏంటో చూపిస్తా, చరిత్రలో నీ ప్లేస్ ఏంటో చూపిస్తా అని ఆ రోజు ఆయనలో అది కనిపించింది. ఎన్నికల ప్రచారంలో చెప్పాడు, 40 ఏళ్ళ నా రాజకీయ జీవితంలో ఎవడో రాలేదు, వచ్చాడు ఒక బచ్చా, చరిత్రలో చూపిస్తా నీ స్థానం ఏంటో అని చెప్పి ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. ఇదే విధంగా 40 ఏళ్ళు నీతిగా రాజకీయం చేశా, నిజాయితీగా రాజకీయం చేశా, ఎక్కడ తప్పుడు చేయలేదు, నా ధైర్యం ఏంటో రేపు ప్రజాక్షేత్రం తెలుస్తున్నాడు. ఆ రోజు ఆయన మాటలు, అరెస్ట్ అయిన రోజు, బయటకు వచ్చిన రోజు, మళ్ళీ ఎన్నికల ప్రచారంలో మాటలు కంపైల్ చేసి చూస్తే ఒక నాయకుడు నిజాయితీగా ఉంటే ఎవడు కానీ ఎన్ని వ్యవస్థలు కలిసినా
వెంట్రుకు కూడా పీకలేమంటారు కదా, అది ఆయనలో కనిపించింది. ఆయన అదే స్ఫూర్తితో ఎన్నికలు గెలిచారు. ఈరోజు ఆ కేసులన్నీ తప్పు చేయలేదు. అంతెందుకండి, చంద్రబాబు నాయుడు గారి పైన రాజశేఖర రెడ్డి ఎన్ని కేసులు వేశాడు, ఎన్ని ఎంక్వైరీలు వేసి తిప్పించాడు, ఎన్నిసార్లు విచారణలకు తిప్పించాడు, విజయం ఎన్ని వేసింది, లక్ష్మీపార్వతి ఎన్ని వేసింది, ఏం బీకారు, ఎన్ని కేసులు వేసినా అది నిజాయితీకి ఉండే ధైర్యం. మొన్న కూడా ఒకటి మాట అన్నారు అసెంబ్లీలో, తిరుమల గురించి డిస్కషన్ జరిగేటప్పుడు, నేను వెంకటేశ్వర స్వామి భక్తుని, నేను కూడా వెంకటేశ్వర స్వామి భక్తుని, తిరుపతి ఆ చుట్టుపక్కల పెరిగిన ప్రదేశ వాసులకు మాకు ఎప్పుడు అది ఒక ఫీల్ ఉంటుంది. ఆయన ఒక మాట అన్నాడు, నా జీవితంలో నేను ఎప్పుడు తప్పు చేయలేదు, తిరుపతి దేవస్థానం అపవిత్రమైన నా కళలో కూడా నేను చెయ్యాలని ఊహించను, నేను ఏ స్థానంలో ఉన్నా ఆ దేవుడికి అపవిత్ర చరిత్ర నేను పోరాడతా, ఇది నా బాధ్యత అని చెప్పన్నాడు. అంత డేరింగ్ స్టేట్మెంట్ ఎవరు ఇవ్వగలుగుతారండి? అంటే ఆ రోజు నాకు అనిపించింది ప్రౌడ్గా, నాకు ఒక విధంగా భావోద్వేగం, ఇంత గొప్ప వ్యక్తి దగ్గర మనం ఉన్నాం, ఇంత గొప్ప వ్యక్తి నాయకత్వంలో మనం పనిచేయం, మనం ధైర్యంగా ఉండొచ్చు, తప్పు చేయలేదు మన జీవితంలో. ఇలాంటి తండ్రిని అడ్డం పెట్టుకొని ఎంపీకి గెలిచి తండ్రి పేరును డబ్బా కొట్టుకుంటూ ముఖ్యమంత్రి అయ్యి అది ప్రజలను దోచుకున్న ఒక నీతి లేని వ్యక్తి ఆ విధంగా పోరాడేటప్పుడు నిజాయితీగా ఉండే మనం ఎంత గట్టిగా పోరాడాలి, మనం ప్రజలకు ఎంత చేసాం అవన్నీ చెప్పాలి, చైతన్యపరచాలి, ప్రజల్ని చైతన్యం చేసి ఇలాంటి రాక్షసుల్ని రాష్ట్రం నుంచి తరింగొట్టాలి, ఈ రాజకీయాల నుంచి తరింగొట్టాలనే తపన మా అందరిలో వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ధైర్యం. ఈ రోజు లోకేష్ గారు కూడా అదే విధంగా ధైర్యంతో స్ఫూర్తితో వెళ్తున్నారు. ఎప్పుడు కానీ ఒక మాట చెప్తాం, మాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, మాకు తెలుగు జాతే మా ప్రాణం, తెలుగు జాతి కోసమే మా జీవితం అని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఆ మాటను ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త అలవర్చుకొని ముందుకెళ్తూ ఉన్నారు. ఈ రోజు లోకేష్ గారు కూడా అదే స్ఫూర్తితో ఆయన అంటారు కదా, అప్పుడప్పుడు కంపెనీలు తీసుకొని ఎవరు తీసుకొని వచ్చినా నేను క్రెడిట్ ఇస్తా, నాకు రాజకీయాలు ముఖ్యం కాదు బాస్ అంటాడు. ఎందుకంటే ఈ రోజు వ్యవస్థ శాశ్వతం అండి. ఆ రోజు హైటెక్ సిటీ తీసుకొని వచ్చిందానికి ఈరోజు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు, కానీ ప్రతిఫలాలు అందరూ అనుభవిస్తున్నారు కదా. ఈరోజు వ్యవస్థ శాశ్వతం. మేము వ్యవస్థలు సృష్టించి వ్యవస్థల ద్వారా రేపు భవిష్యత్తు తరాలకు మంచి భవిష్యత్తును అందిద్దాం అనుకుంటున్నాం. ఈ రోజు ప్రజాప్రతినిధులుగా, ఈ రోజు రాజకీయ నాయకులుగా, ఈ రోజు కార్యకర్త అధికారంలో పార్టీ మనం ప్రజలకు మంచి చేయడానికి ఆలోచించాలి. ఆ చేసే ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఒక స్వచ్ఛమైన మనసు, ఒక స్వచ్ఛమైన ఆలోచన. ఎన్టీ రామారావు గారు ఏ ముహూర్తాన్ని పెట్టారో తెలియదు కానీ అది అందరిలో ఒక స్వచ్ఛమైన భావన వస్తుంది. మీరు చూసుకుంటే రాజకీయ నాయకులు వారసులుగా వస్తారు ప్రతి రాష్ట్రంలో ఎక్కడైనా, కానీ కార్యకర్తల వారసులుగా వచ్చే ఏకైక పార్టీ ఈ దేశం లేదన్నా ఉంటే తెలుగుదేశం పార్టీ. తాతలు తెలుగుదేశం పార్టీలోనే, వాళ్ళ బిడ్డలు తెలుగుదేశం పార్టీలోనే, ఈ విధంగా ఇంతమంది తెలుగుదేశం పార్టీలో ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ ఒక బలం కాదా అండి? ఇలాంటి పార్టీని ఆదరించాలి. ఇలాంటి పార్టీ అధికారంలో ఉంటే ఎల్లప్పుడూ ప్రజాక్షేమం కోసమే పనిచేస్తుంది. నాడు 1983లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ రోజు 2026లో అధికారంలో ఉన్న ప్రతి సందర్భంలో ప్రజలకేం ఉపయోగం పడుతుంది, ప్రజలకేం చేయాలనే పాలసీల గురించి ఆలోచించాం, కానీ ఏ రోజన్నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆలోచించామండి? అంతెందుకు తెలుగుదేశం పార్టీ పార్టీలకు అతీతంగా పనిచేస్తుందనేది పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడితే ఆ రోజు అభ్యర్థిని నిలబెట్టాల తెలుగుదేశం పార్టీ. ఎందుకు నిలబెట్టలేదు? నా తెలుగువాడు ప్రధానం అవుతున్నాడు, నా తెలుగు జాతి గర్వకారణమైన అభ్యర్థిని నిలబెట్ల ఎన్టీ రామారావు గారు. మీరు ఆలోచించండి, కాంగ్రెస్ వ్యతిరేక విధానాలతోనే పుట్టింది మేము, కానీ తెలుగువాడు ప్రధానం అవుతున్నాడు అంటే అభ్యర్థిని నిలబెట్టలేదు. ఎందుకు? ఈ తెలుగు జాతి మన వాడు అత్యున్నత స్థాయిలో ఉండాలి అని. ఆ రోజు పార్టీలు చూడలేదు కదా, మేము రాజకీయ ప్రత్యర్థిని పడగొట్టాలనో అతని జీవితాన్ని నాశనం చేయాలనో వాళ్ళని ఏదో చేయాలనుకోలేదు. సిద్ధాంతాల పరంగా మన మధ్య ఇష్యూస్ ఉండొచ్చు, కానీ తెలుగువాడు గొప్ప స్థానంలో ఉండాలంటే తెలుగుదేశం పార్టీ సహకరిస్తుంది అని చెప్పి ఆ రోజు పివి గారి పైన అభ్యర్థిని నిలబెట్టాల గర్వంగా చెప్పుకుంటాం. 1996లో దేశ ప్రధానమంత్రి పదవి, 1989లో నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా ఉండేటప్పుడు ఎన్టీ రామారావు గారికి, 96లో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ చంద్రబాబు, దేశ ప్రధానమంత్రి పదవులు వచ్చాయి. వద్దు, మేము ఈ తెలుగు జాతికి పనిచేస్తాం, దేశానికి ఏ విధమైన సహకారం కావాలన్నా అన్కండిషనల్గా ఇస్తామని ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది కాదా అండి? మీరు చూసుకోండి, 1998లో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం 13 నెలల్లో కూలిపోయింది. జయలలిత గారితో ఆ రోజు ఏదో క్లాష్ వచ్చి 99లో ప్రాంతీయ పార్టీగా ఉన్న అదే తెలుగుదేశం పార్టీకి 8 కేంద్ర మంత్రి పదవులు ఆఫర్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు మా కేంద్ర మంత్రి అటల్జీ నాయకత్వం ఈ దేశానికి అవసరం అని చెప్పి 5 ఏళ్లు ఎన్డీఏ కన్వీనర్గా ఉండి ఆ రోజు ప్రభుత్వాన్ని అన్కండిషనల్ గా సపోర్ట్ ఇచ్చింది పదవులు తీసుకోకుండా తెలుగుదేశం పార్టీ. ఎవరి కోసం చేశాం? ఆ 1999, 2004 ఈ దేశ ప్రయోజనాలు ఎలా మారాయో చూసాం. ఒక కార్గిల్ వార్ కావచ్చు, అనుభవ పరీక్షలు కావచ్చు, టెలికాం రెవల్యూషన్, క్వాడ్రిలేటరల్ రూల్స్, నేషనల్ హైవే పాలసీస్ కావచ్చు, పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణ కావచ్చు, పివి గారు అటల్జీ నాయకత్వం గురించి ఈ దేశం ఎప్పటికీ మాట్లాడుకుంటుంది పార్టీలకు అతీతంగా. అలాంటి నాయకత్వానికి ప్రధానమంత్రి పదవులు రావడంలో తెలుగుదేశం పార్టీ సహకరించిన విధానం ఈ తరం మాత్రం తెలుసుకోవాల్సిన అవసరం లేదా అండి? ఇంత విలువలతో ఏ రోజు కానీ వ్యక్తిగత ప్రయోజనాలు, దేశ ప్రధానమంత్రి పదవుల్ని త్యాగం చేశామంటే ఇంకా దాన్ని మించినది ఇంకేముంటుందండి త్యాగం?
ఇన్ని కేంద్ర మంత్రి పదవులు త్యాగం ఎవరి కోసం చేశాం? ఈ తెలుగు జాతి కోసం, ఈ తెలుగు జాతి ప్రయోజనాల కోసం. మేము శాశ్వతం కాదు, ఈరోజు మేము ఉండొచ్చు, రేపు పోవచ్చు, కానీ ఈ తెలుగు జాతి, మన తెలుగు వాళ్ళు ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉండాలి, అగ్రగామిన అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పనిచేస్తాం. ఈ రోజు కూడా ప్రపంచం మాట్లాడుతూ ఉంది డేటా సెంటర్స్. రేపు ఒక 10 ఏళ్ల తర్వాత ఆ డేటా సెంటర్ల గురించి ఈ రోజు ఆలోచించి మన వైజాగ్ తీసుకోండి. రేపు సిలికాన్ వ్యాలీ కాదు, క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడాలి. ఆ క్వాంటమ్ వ్యాలీ మన రాష్ట్రంలో ఉండాలని చెప్పి పనిచేస్తున్నాం. గ్రీన్ ఎనర్జీ రేపు దేశమంతా విస్తరిస్తున్నాం. ఆ గ్రీన్ ఎనర్జీకి హబ్బుగా మన రాష్ట్రం ఉండాలని ఆలోచిస్తాం. ఇప్పుడు యుద్ధాలు జరిగిన డ్రోన్లు, అలాంటి ఒక డ్రోన్ సిటీని మన రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఆటోమొబైల్ సెక్టార్గా అనేక ఆటోమొబైల్ కంపెనీలు తీసుకొచ్చి మనం ఏదైతే చెప్పుకుంటాం కరువు సీమ అనే దాంట్లో కార్ల సీమగా అనంతపురంలో మార్చేదానికి చేస్తున్నాం. నదుల అనుసంధానం గురించి ఈ దేశంలో అప్పుడెప్పుడు ఎన్టీ రామారావు గారు ఆలోచన చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు. ఆ రోజు గంగా కావేరిని అనుసంధానం చేసి ఆ తర్వాత వచ్చిన ఆగిపోయి, కానీ ఇక్కడ గోదావరి కృష్ణాను అనుసంధానం చేసి ఈరోజు అన్ని నదులను అనుసంధానం చేయడానికి, ఈరోజు ప్రతి సముద్రంలో కలిసి ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలని ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూపకల్పన చేసి కాలువలు బ్రాంచ్ కెనాల్స్ ద్వారా కావచ్చు, వీటన్నిటి ద్వారా. ఆ రోజు ఇంకుడు గుంతలు అన్నప్పుడు ఇంకుడు గుంతలు ఏమన్నారు? భూగర్భ జలాలు పెంచడానికి అవి జీవం అని ఈ రోజు తెలుసుకుంటూ ఉన్నారు. ఆ రోజు అంటే గేల్ చేశారు, ఈరోజు అవే వాళ్ళని చెక్ డ్యాముల గురించి మాట్లాడినప్పుడు గేల్ చేశారు, కానీ చెక్ డ్యాముల పాలసీ. ఓకే శశి, ఇవన్నీ చెబుతున్నారు మీరు, బాగానే ఉంది, చేశారు. ఇప్పుడు చేశారు అంటే గతంలో అమరావతి ప్రారంభించారు, తర్వాత ఎలక్షన్స్లో 2019లో ఓడిపోవటము, తర్వాత అమరావతి అలాగే ఉండటం, మళ్ళీ ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇదే తెలుగు ప్రజలు ఒక 5 సంవత్సరాల్లోనే ఇవన్నీ కంప్లీట్ చేయలేరు. మీరు అన్ని స్టార్ట్ చేసి కొన్ని కంప్లీట్ అయితే కొన్ని కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఇఫ్ కేస్ తెలుగు ప్రజలు మీకు ఒక 2 టర్మ్స్ కంటిన్యూటీ ఇస్తే ఇవన్నీ కంప్లీట్ చేయగలుగుతారు, అంతేనా? ఖచ్చితంగా ప్రజలు ఇస్తారని భావిస్తున్నా. ఎందుకంటే ఇది అంటే మీకు మీరు ఇవన్నీ మీ ఆలోచనలు, మీ పార్టీ, మీ చంద్రబాబు నాయుడు ఆ సీఎం ఆలోచనలు అన్నీ మీరు ఏవైతే ఇప్పుడు చెప్పారో అవన్నీ కంప్లీట్ కావాలంటే తెలుగు ప్రజల కోఆపరేషన్ కూడా మీకు అవసరం. ఖచ్చితంగా తెలుగు ప్రజల కోసమే కదండి ఇవన్నీ, వాళ్ళ కోసమే చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మీకు ఇంకో 2 టర్ములు కంటిన్యూ చేయిస్తే ఇవన్నీ కంప్లీట్ చేసి ప్రజలకు అందిస్తారు. తప్పకుండా ఎందుకంటే కోఆపరేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్ కూడా ఈ ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే మీరు ఇప్పుడు చెప్పినవన్నీ కంటిన్యూగా ఇస్తే అవి వాళ్ళకే మంచిది. అంటే ఒక ప్రభుత్వాన్ని స్థిరంగా 2-3 టర్మ్స్ ఇస్తే ఆ ప్రభుత్వాలు, ఆ పార్టీలు ఏవైనా ప్రజలకు చేయగలుగుతాయి. ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే ఒక 5 ఏళ్ళు ఒక ప్రభుత్వము, ఒక 5 ఏళ్ళు ఒక ప్రభుత్వము, ఇట్లా చేసుకోవటం వల్ల ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ ఆగిపోతుంది అనేసి మనం చెప్పక తప్పదు. ఎందుకంటే లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు అమరావతి ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ జరిగాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తానే ఆ వర్క్స్ మొత్తం కంప్లీట్ గా బ్లాక్ అయిపోయాయి. మళ్ళీ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని సేమ్ ప్రాసెస్ తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇదే కూటమి గవర్నమెంట్ కంటిన్యూగా 2 సార్లు ఈ ప్రజలు కోఆపరేట్ చేస్తేనే మీరు చెప్పినవన్నీ వాళ్ళు అనుభవించగలుగుతారు, వాళ్ళ బిడ్డలు ఎవరైనా. ఇదే ప్రజలు ఒకసారి ఒక పార్టీకి ఇట్లా చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అనేది అంతటితోనే ఆగిపోతుంది. ఇంకా ఏదైనా కూడా ప్రజలు అనేది నిర్ణయించుకోవాలి. మీరు అన్నట్టు ప్రజలు చైతన్యవంతులండి. ఖచ్చితంగా ఇంకొకసారి అవకాశం. గతంలో మీరు 2019 నుంచి 24 వరకు ఎందుకు ఇవ్వలేదనంటే ఆ రోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఎదవని తెలుసు, కానీ ఒక అవకాశం ఇస్తే మారతాడేమో, ఏదో చేస్తాడేమో అని ఆశతో వేశారు. ఎందుకంటే ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఎంత ఎదవైనా ఒక అవకాశం ఇచ్చి చూద్దాంలే అని అనుకుంటారు ఎవరైనా కానీ, మీరు కావచ్చు, నేను కావచ్చు. అలాగే ప్రజలు కూడా అనుకొని ఒక్కసారి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాడు రాక్షసుడు అని తెలిసింది. అంత రాక్షసుని ఇంకా భరించలేము జీవితంలో అని ఇతనికి ప్రతిపక్షం కూడా అవసరం లేదని కూర్చోబెట్టారు ప్రజలు. అవునా కదా? రేపు భవిష్యత్తులో ప్రజలు అన్నీ అర్థం చేస్తారు. ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు అన్నీ రీఫార్మ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇన్ని పాలసీలు మనం చెప్పినట్టు కావచ్చు. ఈరోజు పెన్షన్ అండి దేశంలో ఎక్కడ ఇవ్వటం లేదు. 4,000 టెన్షన్గా ఈరోజు మొదటి తారీఖు ఇస్తున్నాం. వికలాంగులకు 6,000 ఇస్తూ ఉన్నాం. ఇదే విధంగా అన్నదాత సుఖీభవన్ రైతులకు 20,000 ఇస్తూ ఉన్నాం. మనం చూసుకుంటే మత్స్యకారులకి, చేనేతలకి, ఈ విధంగా ప్రతి వర్గం వాళ్ళకి ఎంత చేయూతను అవసరమో అంత చేయూతను ఇస్తూనే ఇటుపక్క అభివృద్ధిని చేసుకుంటూ పోలవరంను పరుగులు పెట్టిస్తూ, అమరావతిని పరుగులు పెట్టిస్తూ, కంపెనీలు తీసుకొని వస్తూ, ఒక పక్క ఉపాధి చూపిస్తూ, మళ్ళీ కరెక్ట్ పాలసీస్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ప్రజలకు దాన్ని ప్రతి ఒక్కదాన్ని ఎలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలో అలా చెబుతూ వెళ్తూ ఉన్నాం. రోజుకి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి వయసు 76 ఏళ్ళ వయసులో కూడా ఇంతసేపు 18 గంటలు పనిచేస్తున్నారు. ఎవరి కోసం పనిచేస్తున్నారు? మన కోసమే కదా. అది ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు చైతన్యవంతులు. ఖచ్చితంగా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి నంబర్ ఒక అవకాశం అడిగారు, ఇచ్చేసారు, అయిపోయింది. ఇంకా ఆ హనీమూన్ పీరియడ్, ఇంకా వాళ్ళకి టైం అనేది ఇంకా ఉండదు. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కూటమిని
ఇంక మళ్ళీ ఆదరిస్తారు. ఖచ్చితంగా ఈ తెలుగు జాతిని అభివృద్ధి అందరూ భాగస్వాములు అవుతారు. అందరూ భాగస్వామ్యం అయితేనే చేసుకోగలుగుతాం. ఈరోజు మేము కూడా అందరం భాగస్వామ్యం అవుతాం. ఈ ఫలాలు ఎవరు అనుభవిస్తాం? మన భవిష్యత్ తరాలు మనం అనుభవిస్తాం. ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉంది, సంక్షేమం జరుగుతూ ఉంది. ఈరోజు ఒక కూలివాడు కూలి పనికి పట్టణానికి వస్తే ఒకప్పుడు భోజనం చేయాలంటే 50 రూపాయలు 60 రూపాయలు పెట్టి హోటల్లో తినేది. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకు భోజనం, వాడికి 45 రూపాయలు మిగులుతా ఉంది. ఒకప్పుడు ఎవరన్నా ఒక ఆడబిడ్డ ఏదైనా ఒక పని చేసుకోవాలంటే ఒక ఊరు నుంచి ఒక పాస్ తీసుకున్నా నెలకు 1000 రూపాయల పైన అయ్యేది, 1000-2000 దాకా అయ్యేది. ఛార్జీ అయినా 20-30 రూపాయల దాకా అయ్యేది. అది నెల రోజులకు వేసుకుంటే, అదే సంవత్సరానికి వేసుకుంటే ఎంత అయ్యేది? దానివల్ల ఈరోజు అదంతా వాళ్ళకి మిగులుతూ ఉంది. మనం చూసుకుంటే ఒకప్పుడు గ్యాస్ సిలిండరు ఎంత రేట్లు ఉండేది? 1000 రూపాయలు ఈ విధంగా ఉండేది. ఇప్పుడు ఆ 3000 నెలకి, అంటే నెలకి 3 సిలిండర్లు మనం సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తున్నాం. ఆ విధంగా నెలకు 1000 రూపాయలు వేసుకున్నా అంటే 3 నెలలకు ఒక సిలిండర్ వస్తుంది అనుకున్నా దాదాపుగా వాళ్ళకి సంవత్సరానికి 3000 దాకా మిగులుతా ఉంది కదండి. ఆ విధంగా ప్రతి ఒక్కటి వాళ్ళకి మిగులు జరుగుతూ ఉంది. ఇటుపక్క వాళ్ళు కోరుకునే రోడ్లు, వాట్ కాల్ ఫ్రీ రోడ్స్, ఈరోజు రోడ్లు వేస్తూ ఉన్నాం. జల్ జీవన్ మిషన్ ద్వారా వాళ్ళ గత ప్రభుత్వం ఆపేసి కనీసం నిధులు కూడా ఇవ్వకపోతే ఈసారి మేము రిక్వెస్ట్ చేసి సెంట్రల్ మినిస్టర్ గారిని, సెంట్రల్ గవర్నమెంట్ని ఆ ఎన్ఓసీస్ ఏవైతే కావాలో అవన్నీ ఇచ్చి ఈరోజు దాన్ని సహకరించి మనం దాన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాం ప్రాజెక్ట్ని. ఈరోజు కేంద్ర ప్రాజెక్టులు గతంలో 80-90 దాకా ఆగిపోతే ఈరోజు వాటన్నిటిని ఆ 90-100 ప్రాజెక్టులను ఈరోజు రీఇన్స్టేట్ చేసి ప్రజలకు అందించాలనుకుంటూ ఉన్నాం. ఇది ప్రతి ఒక్కటి కేంద్ర డబుల్ ఇంజన్ సర్కార్ అంటాం కదండి. డబుల్ ఇంజన్ సర్కార్ అన్నట్టు కేంద్రం రాష్ట్రం సహకరించుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇటు రాజధాని అవసరం, పరిశ్రమల అవసరం, వీటన్నిటిని సరిదిద్దుకుంటూ ఒక్కొక్కటి. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన విధ్వంసం అనేది 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఆ విధ్వంసం నుంచి బయటపడుతూ పునర్నిర్మించుకుంటూ అప్పులు తీర్చుకుంటూ వాళ్ళు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ ఈరోజు ఇటు మనం ఆదాయాన్ని సృష్టించుకుంటూ ఈరోజు ముందుకెళ్తూ ఉన్నాం. ఒక గ్రోత్ రేట్ టార్గెట్స్ అని పెట్టుకోవడం, ప్రతి నెలకు ఒకసారి సెక్రటరీ కాన్ఫరెన్స్ పెడతారు, 3 నెలలకు ఒకసారి కలెక్టర్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టుకుంటామండి? ఇదేం ఖాళీకి కాదు కదా. ఎందుకంటే ఎవరైతే డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ ఉంటారో వాళ్ళందరి సహకారం అవసరం. అన్ని పథకాలు మనం ప్రతి ఒక్కటి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలంటే, అదేవిధంగా ఎవరైతే అధికారులు ఉన్నారో మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు వ్యవస్థ అనేది పటిష్టంగా పనిచేయాలని, వ్యవస్థని అడ్మినిస్ట్రేషన్ని టైట్ చేసుకుంటూ, అంటే ఆ టైట్ మీన్స్ ఆ సహకరించుకుంటూ ఒకరికొకరు అందరం ఎఫెక్టివ్గా మనం ప్రజలకు చేయాలి అనే ఒక బాధ్యతతో పనిచేస్తూ ఉన్నారు. ఇది ఎవరు కాదనలేని విషయం. ఇంత సమయం ఎందుకు కేటాయించాలి? జగన్మోహన్ రెడ్డి లాగా ఇంట్లో నిద్రపోయి ఏదో ఒక రోజు వచ్చి డమ్మీ బటన్ లొకేసి వెళ్ళిపోవచ్చు కదా. కాదు, ఈరోజు పేదల సేవలు అన్న పేదల దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు మాకు ఇది ఉందని. నిరంతరం ప్రజల దర్బార్లో పెట్టి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. ఈ ఫీడ్బ్యాక్ ఎందుకోసం అవసరం? మనల్ని మనం బిల్డ్ చేసుకోవడానికి, మనం ఇంకా ఎక్కడన్నా తప్పిదాలున్నా ఆ తప్పిదాలను సరిదిద్దుకోవడానికి. ఎందుకంటే మనం ఒక చిన్న ఇంట్లోనే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఇంత పెద్ద రాష్ట్రం, ఇంత వ్యవస్థ అన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లను వాటిని సరిదిద్దుకోవడానికి ఒక ఫీడ్బ్యాక్ అనేది ప్రజా దర్బార్ల ద్వారా, ప్రజా వేదికల ద్వారా తీసుకుంటూ ఉన్నాం. ఈరోజు పెద్ద పెద్ద బహిరంగ సభలు ఎక్కడా లేవు కదండి. చిన్న చిన్న పేదల దగ్గరికి ముఖ్యమంత్రి గారు వెళ్తూ ఉన్నారు, మంత్రులు వెళ్తూ ఉన్నారు, ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం ఎమ్మెల్యేలు వెళ్తూ ఉన్నారు, ప్రతి ఒక్క కార్యక్రమం దగ్గరికి మినిస్టర్లు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా ప్రజాప్రతినిధులంతా వెళ్ళి ఎవరైతే అక్కడ తెలుస్తూ ఉన్నారు కదండి. తెలుసుకొని ఏం చేయగలమని మనం ఆలోచిస్తూ ఉన్నారు కదండి. ఇంత చేసేది ఎవరి కోసం చేస్తాం? ఈ రాష్ట్రం కోసం. ఇంత విలువలతో, ఇంత ఎథిక్స్తో రాజకీయం చేసి ఏకైక పార్టీ తెలుగు. గతంలో వైసీపీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ ఏ పార్టీ కానీ ఈ విధంగా చేసింది మీరు చూసారా? ఎందుకంటే ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, యువత అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మన కోసం ఆలోచిస్తున్నారు, మన భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తున్నారు. అందుకని ఈ పార్టీకి సహకరిద్దాం. ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకరిస్తే ఈ పార్టీ అనేది మనల్ని అగ్రగామిని నిలబెడుతుంది, అగ్రగామిగా మన వాళ్ళు ఉండడానికి సహకరిస్తుంది. ఇది మనం ఇక్కడ కులం చూడకూడదు. కులం కూడబెడదు, గుణం గుర్తింపునిస్తుంది అంటారు. గుణం లేని పాలకుడు కులం గొడుగుపడతాడని మనకు సామెతలు ఉన్నాయి. అవి గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలను ఒకవైపు కొంతమంది చూస్తూ ఉంటే, కొంతమంది కులాల మధ్య చిచ్చు పెట్టాలనుకోని కొంతమంది. కానీ తెలుగుదేశం పార్టీ ఏం చేస్తూ ఉంది? కులం చూడదు, మతం చూడదు, ప్రాంతం, అన్ని వర్గాలకి న్యాయం చేయాలని చెప్పి చూస్తుంది. క్రైస్తవులకి ఈరోజు పాస్టర్లకు కావచ్చు, వాళ్ళకి జీతభత్యాలు ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి ఎక్కడన్నా ఉంటే వాళ్ళ రక్షణ కోసం కావచ్చు, మైనారిటీల రక్షణ కోసం కావచ్చు, హిందువుల ప్రతి అన్ని మతాల రక్షణ కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తే అందరి వాళ్ళం మేమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క ట్రాన్స్పరెన్సీ, అంటే ఒక సెక్యులర్ భావాలనేది తెలుసుకోవాలి కదండి. ఇవన్నీ తెలుసుకొని ముందుకెళ్ళాలి. ఎందుకంటే యువత కూడా సహకరించమని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఈ భూమి పైన మనం ఎవరం శాశ్వతం కాదు, వ్యవస్థలు శాశ్వతం, మనం చేసిన మంచి శాశ్వతం. ఈ తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి తలరాతను ఏ విధంగా మార్చింది చూసాం. ఒకప్పుడు ఎక్కడి నుంచి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ల కాడ నుంచి మొదలు పెడితే ఈరోజు మేజర్ హాస్పిటల్స్, ఈరోజు మంగళగిరిలో ఎయిమ్స్ ఎవరి హయాంలో అండి బిల్డ్ అయింది. హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్ కావచ్చు, నిమ్స్ కావచ్చు, ఎవరి దాంట్లో? తెలుగుదేశం పార్టీ కారణం కదా. అదేవిధంగా ఒక అంగన్వాడీల కాడ నుంచి, గురుకుల పాఠశాల కాడ నుంచి ఈరోజు మేజర్ యూనివర్సిటీస్, ఐఐటీస్, ఐజార్స్ ఇక్కడికి మన రాష్ట్రంలో ఆ రోజు విభజన చట్టంలో వస్తే వాటిని బిల్డ్ చేసింది కావచ్చు, మా తిరుపతి దగ్గర కావచ్చు. ఈరోజు ప్రముఖ ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు. ఇదే విధంగా ఈరోజు నిడమరు పబ్లిక్ స్కూల్ లాంటివి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కన్స్ట్రక్ట్ చేయడం కావచ్చు. ఇవన్నీ ఎక్కడి నుంచి చేస్తూ ఉన్నామండి?
ఈరోజు మైనారిటీ కార్పొరేషన్ కాడ నుంచి మొదలు పెడితే వాళ్ళ ఆర్థిక స్వావలంబన కోసం ఈరోజు ఆంటర్ప్రినర్లుగా తయారు చేయడానికి ఒక డ్వాకరా మహిళ ఎక్కడో పల్లెల్లో ఉండే ఇంటిలో వంట చేసుకునే మహిళ కూడా ఒక ఆంటర్ప్రినర్గా తయారవగలదు. ఆమె సొంత సృజనాత్మకత్వం, ఆమె చేసిన వస్తువుల్ని ప్రపంచానికి మేము అందిస్తామనే స్థాయిలో కావచ్చు. గిరిజనుల్ని ఒక అరకు కాఫీ అనేది ఒకప్పుడు మనం చూసుకున్నాం, వాళ్ళలో కూడా సృజనాత్మక గుర్తించి వాళ్ళు దగ్గర పండే దాన్ని తీసుకొని వాళ్ళకి ఆదాయ వనరుగా మార్చి దానికి ఇంటర్నేషనల్ బ్రాండింగ్ తీసుకొని వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచమంతా ఇంటర్నేషనల్ బ్రాండింగ్ ఎక్కడికి వెళ్ళినా కూడా అరకు కాఫీని ఇంటర్నేషనల్ బ్రాండింగ్ తీసుకొని వచ్చాం. ఈ రోజు మన కల్చర్ని కావచ్చు, మన ఐడెంటిటీని కావచ్చు ప్రపంచానికి చూపించాలనుకున్నాం. ఒక టూరిజం ప్రకారంగా డెవలప్ చేయడం, టెంపుల్ టూరిజం కావచ్చు, ఎకో టూరిజం. ఈరోజు మన అరకు కావచ్చు, మన వైజాగ్ దగ్గర ప్రదేశాలు కావచ్చు, కొన్ని టూరిజం స్పాట్స్ వండర్ఫుల్గా దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ, అంటే దాన్ని ఎలాగంటే ప్రొజెక్ట్ చేస్తూ ఈరోజు ప్రమోట్ చేస్తూ వెళ్తూ ఉన్నాం ముందుకి. ప్రతి ఒక్కటి అండి ఈరోజు మనం చూసుకుంటే కలియుగ వెంకటేశ్వరుడు ఎవరు? తిరుమల వెంకటేశ్వరుడు ఎక్కడ మన గడ్డ పైన ఉన్నాడు. దాన్ని మనం ఎంత బ్రాండింగ్ చేస్తే తిరుమల లడ్డు పవిత్రతని గతంలో వాళ్ళు కల్తీ చేస్తే ఈరోజు దాని పవిత్రతను పెంచుతూ దాన్ని ప్రతి ఒక్కరికి మనం దాన్ని చూపిస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం ఈ సృష్టిలో ఏది ఉన్నా లేకపోయినా వాయువు లేకపోతే ఉండలేము. అలాంటి వాయులింగేశ్వరుడు ఉన్న శ్రీకాళహస్తి మనం ఏదైనా మనం పని మొదలు పెడితే విఘ్నేశ్వరుని మొదలు అలాంటి కాణిపాకం ఉంది. మనం చూసుకుంటే నరసింహ క్షేత్రాలు కదిరి లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు, అహోబిలం కావచ్చు, మన సింహాచలం కావచ్చు, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. పంచరామాలు మన దగ్గర ఈ విధంగా ఉన్నాయి. ఇవన్నీ టూరిజం వీటన్నిటిని డెవలప్ చేస్తూ వీటన్నిటిని ముందుకు తీసుకొని వెళ్తూ ఇటు టెంపుల్ టూరిజంని అన్నిటినీ ఇక్కడ మన వాళ్ళు మన మన ఏదైతే ఫుడ్స్ ఉంటాయో మన పూతరేకలు కావచ్చు, మన కాకినాడ కాజా కావచ్చు, మనం చూసుకుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఆ ఫుడ్స్ని మనం ఇంటర్నేషనల్ బ్రాండింగ్ వచ్చే ప్రతి ఒక్కదాన్ని మనం ఏంటంటే థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ అంటాం. అంటే గ్లోబల్గా థింక్ చేయాలి, యాక్ట్ గ్లోబలీ. అంటే మనం వీటిని గ్లోబల్లో ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నారు ఆ విధంగా మనం ఆలోచించి మన అవుట్ని గ్లోబల్గా మనం ఏ విధంగా చేర్చగలుగుతామో అని ఆలోచించే ఒక విధానాలతో వెళ్తూ ఉన్నాం. ఇవన్నీ చివరిగా శశి, మీ నారా లోకేష్ సక్సెస్ సీక్రెట్ ఏంటి? అంటే ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు, విమర్శకులకి సమాధానాలు చెప్పడం, నా పనితోనే సమాధానం అంటాడు. నేను లోకేష్ గారిని నాయకుడు అని అంటానండి, అందరూ వారసుడు అంటారు, నేను నాయకుడు అంటా. ఎందుకంటే ఆయన కార్యకర్తల కోల్లో నుంచి పుట్టిన వ్యక్తి. ఎవరన్నా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వారసులు ఎక్కడ కంచుకోటల్లో పోటీ చేద్దామా అనుకుంటారు, ఎక్కడ పార్టీలో ఏ పదవి తీసుకున్నామంట. ఆయన పార్టీలోకి వచ్చిన తొలినాళ్ళలోనే కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్ సిస్టమ్ తీసుకొని వచ్చాడు. భారతదేశ చరిత్రలో 100 ఏళ్ల చరిత్ర గల రాజకీయ పార్టీలు కూడా కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఇలా, కార్యకర్తల కోసం ఒక సంక్షేమ విభాగాన్ని, కార్యకర్తల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలి. ఫస్ట్ పార్టీ భారతదేశ చరిత్రలో ఏదైనా ఏర్పాటు చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. దాని వెనకాల ఉన్న ఆలోచన వ్యక్తి నారా లోకేష్. అంటే పార్టీలోకి వచ్చిన తొలినాళ్ళలోనే కార్యకర్తల కోసం ఆలోచించాడంటే కార్యకర్తల కోసం ఆలోచించిన వాడే నాయకుడు, అందుకని అంటున్నాం. అదే విధంగా ప్రత్యర్థి కంచుకోటల్లో పోటీ చేసి బద్దలు కొట్టి గెలిచాడు, అది నాయకుడు. ఎందుకంటే విమర్శించారు చాలా మంది, కానీ పనితో చెప్పుకుంటూ పోయాడు. ఆనాడు పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉండేప్పుడు 100 అవార్డులు మన రాష్ట్రానికి రావడంలో కీలక పాత్ర పోషించారు. ఆ రోజు రాజధాని లేని రాష్ట్రానికి HCL లాంటివి అనేక కంపెనీలు, TCL లాంటి అనేక కంపెనీలు తీసుకొని వచ్చారు. ఈ రోజు కూడా ఎంతో క్రిటికల్ అయిన విద్యా వ్యవస్థను తీసుకొని ప్రక్షాళన చేస్తున్నాడు. రాజకీయ నాయకులు ఫోటోలు లేని పుస్తకాలను చూస్తూ ఉన్నాం, యూనిఫామ్స్ ఇవన్నీ రాజకీయ పార్టీ కలర్స్ లేనాటి చూస్తున్నాం. ఈ రోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని పెట్టి ఆ డొక్కా సీతమ్మ, మన తెలుగు నాట డొక్కా సీతమ్మ గారిని అన్నపూర్ణగా అలాంటి మహాతల్లి పేరు పెట్టి ఈ రోజు దానికి గొప్ప విశిష్టత తీసుకొని వచ్చారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర తీసుకొని, నో బ్యాక్ డే, మెగా పేరెంట్. ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఉండేటి మెగా పేరెంట్స్, ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో కూడా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వచ్చాయంటే దాని వెనకాల లోకేష్ గారి ఆలోచన మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ తీసుకొని వస్తే ఆహో ఓహో అన్నారు. దాన్ని మించింది గూగుల్ డేటా సెంటర్ ని వైజాగ్ తీసుకొని వచ్చి తన సత్తా ఏంటో ఈ రాష్ట్రానికి, దేశానికి చూపించాడు. ఈ రోజు దేశంలో 100 కంపెనీలు వస్తే దాంట్లో 25 ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయంటే దాని కృషి వెనకాల లోకేష్ గారు ఉన్నారు. కార్యకర్తల కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడ్డాడు లోకేష్. రేపు పార్టీ కూడా భవిష్యత్తులో లోకేష్ గారి చేతిలో పదిలంగా ఉంది. ఈ రోజు కార్యకర్త అధినేత అన్నాడు. ఏ పార్టీ గానీ అధ్యక్షుడు కార్యకర్త అధినేత, కానీ ఒక ప్రధాన కార్యకర్తలు ఈ పార్టీకి అధినేతలో ఒక శాసనాన్ని చేశారు. అది కదండి తెలుగుదేశం పార్టీ అంటే. దీన్ని మించి మనం ఏం చెప్పగలుగుతాం? ఇంత విధానంగా లోకేష్ గారి నాయకత్వంలో పార్టీ, రాష్ట్రం పటిష్టంగా ఒక మంచి ఆలోచనలు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారిలోని ధైర్యాన్ని, మేము ఎన్టీ రామారావు గారిని చూడలేదు, అందరూ చెప్తూ ఉంటారు ఎన్టీ రామారావు గారిలో ధైర్యం, మొండితనం లోకేష్ గారిలో ఉన్నాయి. ఈ రోజు ఆయన ధైర్యం, మొండితనం చూస్తే ఎవరు ఏమనుకుంటారు, ఐ డోంట్ కేర్, మన పార్టీకి ప్రజలకి పని చేసుకుంటూ వెళ్దామని చెప్పి పని చేసుకుంటారు. ఏ నాయకుడికి సాధ్యపడిన విధంగా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఎన్ని ప్రజా దర్బార్లు పెట్టారు, ఎన్ని ప్రజా సమస్యలు తీరుస్తుంది, నిరంతరం ఏమైనా ప్రాబ్లమ్స్ తన అంటే యాక్టివ్గా ఉండే నిరంతరం ఇంత యాక్టివ్ లీడర్షిప్. చంద్రబాబు నాయుడు గారిలోని విజన్, ఎన్టీ రామారావు గారి ధైర్యం, రెండు కలగలుపు లోకేష్ గారు.
ఖచ్చితంగా పార్టీ పటిష్టంగా ఉంటుంది. ఇంకొక 40 ఏళ్ళకి తిరుగులేని నాయకత్వం ఉంది. ఈ తెలుగు జాతిలో ఉండే తెలుగు యువతను కూడా నేను రమ్మంటూ ఉన్నా. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం మనందరం కలిసి పనిచేద్దాం, మనందరం కలిసి ఈ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం చేద్దామని కోరుతూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.